we are going to see the third unit of distributed systems, which is a DS. So let's see the first topics covered in that third unit of DS. Before that, if you haven't already watched the DS Unit 1, Unit 2, Unit 5, they are in our description. Go check it out and get the videos for that. Okay, the next notes link is in the description. Get the notes for your exams and all the best for your exams. So before that, I have a small request for you. Please do subscribe and share the video for your friends also. Okay, so without leading, let's see the topics covered in Unit 3. They are, first one, peer-to-peer systems, introduction for that and depth. Next, Napster and its legacy, peer-to-peer middleware, routing overlays, overlay case studies party, Tapestry, application case studies, Squirrel, it is the AI, okay, Ocean Store, time and global states, clocks, events and process states, synchronizing physical clocks, logical time and logical clocks, global states, distributed debugging, coordination and agreement, introduction for that, distributed mutual exclusion, elections like electing, multicast communication, consensus and related problems. Okay, so these are the topics in the Unit 3 of DS. So first, peer-to-peer systems. Simple peer-to-peer systems అంటే మీకు నార్మల్గా ఇప్పుడు కమ్యూనికేషన్ అనేది ఒక మల్టిపుల్ గ్రూప్స్ మధ్య జరుగుతుంది అనుకుందాము. సో మల్టిపుల్ గ్రూప్స్ మధ్య కమ్యూనికేషన్ జరుగుతున్నప్పుడు మనకి ఏముండాలి, వాటి మధ్యలో ప్రాసెస్ అనేది జరగాలి, రైట్. సో బ్యారియర్స్ ఉండాలి, ఇంటర్మీడియట్ లేయర్స్ ఉండాలి, మిడిల్ వేర్స్ ఉండాలి, అప్పుడే కదా. ఇప్పుడు నోడ్ 1 నుంచి నోడ్ 2కి కమ్యూనికేషన్ జరగాలంటే మధ్యలో ప్రాసెసర్ ఉండాలి, లైక్ మిడిల్ వేర్ ఉండాలి, నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి. సో ఇక్కడ పీర్-టు-పీర్లో ఏమైందంటే గ్రూప్ లాగా కమ్యూనికేట్ అవుతుంది, బట్ దాంట్లో ప్రతి నోడ్ ఈచ్ నోడ్ ఎట్లా యాక్ట్ చేస్తుందో చూసాం. సో డిఫరెంట్ నోడ్స్ ఉంటాయి అనమాట. సో దీంట్లో డిఫరెంట్ నోడ్ లైక్ ఈచ్ నోడ్ ఎట్లా అంటే క్లయింట్ అండ్ సర్వర్ లాగా యాక్ట్ చేస్తాయి అనమాట. సపోజ్ దిస్ ఇస్ అ నోడ్, రైట్. సో ఇది క్లయింట్ లాగా అండ్ సర్వర్ లాగా యాక్ట్ చేస్తాయి అనమాట ప్రతి క్లయింట్, ఓకే, ప్రతి నోడ్. సో సింపుల్గా డెఫినేషన్ చూసుకుంటే పీర్ టు పీర్ ఆర్ డిసెంట్రలైజ్డ్ నెట్వర్క్స్ వేర్ ఈచ్ నోడ్ యాక్సెస్ బోత్ ఏ క్లయింట్ అండ్ సర్వర్. ఓకే, సో ఇక్కడ మల్టిపుల్ నోడ్స్ అనేవి కమ్యూనికేషన్ జరుగుతున్నాయి. సో మల్టిపుల్ నోడ్స్ అంటే ఈచ్ నోడ్, ప్రతి నోడ్ ఒక క్లయింట్ లాగా సర్వర్ లాగా యాక్ట్ చేస్తున్నాయి అనమాట. ఓకే, డిసెంట్రలైజ్డ్ అంటే లైక్ ఏది ఏ నోడ్ని కంట్రోల్ చేయదు, ఓకేనా. ఏ నోడ్ దేని చేత కంట్రోల్ అవ్వబడదు. ఓకే, నో అదర్ నోడ్ విల్ కంట్రోల్ అదర్ నోడ్స్, రైట్. నెక్స్ట్, పీర్స్ షేర్ రిసోర్సెస్ లైక్ ప్రాసెసింగ్ పవర్, స్టోరేజ్ ఆర్ బ్యాండ్విడ్త్ డైరెక్ట్లీ విత్ ఈచ్ అదర్ వితౌట్ రిలేయింగ్ ఆన్ సెంట్రల్ సర్వర్. ఇదే సెంట్రల్ సర్వర్. ఇప్పుడు డిసెంట్రలైజ్డ్ అంటే ఏంటంటే సెంట్రల్ సర్వర్ మీద డిపెండ్ కాకుండా, సపోజ్ ఇప్పుడు సెంట్రలైజ్డ్ అంటే ఒక సర్వర్ ఉంటుంది అనమాట మిడిల్లో, సెంట్రల్లో, రైట్. ఇప్పుడు మనకు 10 నోట్స్ ఉన్నాయి అనుకున్నాం. 10 నోట్స్ ఆ సర్వర్కి రిక్వెస్ట్ పెట్టినాయి. ఆ రిక్వెస్ట్ పెట్టినప్పుడు సర్వర్ ఏం చేస్తుంది, ఇన్ఫర్మేషన్ ఆ 10 నోట్స్కి పంపిస్తుంది. బట్ ఇక్కడ అలా కాదు, ఇక్కడ ఆ 10 నోట్స్ ఏ సర్వర్ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదనమాట. ఓకే, రైట్. సో దీని ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుందంటే డిసెంట్రలైజ్డ్ అంటే దానికి డామినేషన్ ఎవరు, కంట్రోలర్ ఎవరు లేరు. ఓకే, నో సెంట్రల్ అథారిటీ ఇది. నెక్స్ట్, ఆల్ పీర్స్ ఆర్ ఈక్వల్ రోల్స్, ప్రతిదానికి ఈక్వల్ రోల్ ఉంటుంది, వాటిని కంట్రోల్ చేయడానికి అథారిటీ ఎవరు లేదు. నెక్స్ట్, రిసోర్స్ షేరింగ్, ఈచ్ పీర్ కంట్రిబ్యూట్స్ అండ్ కన్స్యూమ్స్ రిసోర్సెస్. సో ప్రతిదీ కంట్రిబ్యూట్ చేస్తుంది అండ్ రిజల్ట్ తీసుకుంటుంది అండ్ షేర్ చేస్తుంది. ఓకే, డైనమిక్ టోపాలజీ, పీర్స్ కెన్ జాయిన్ ఆర్ లీవ్ ద నెట్వర్క్. అదొకటి కాకుండా డైనమిక్ అని అంటే దేర్ ఓన్ టైమ్ దే కెన్ జాయిన్ అండ్ దే కెన్ లీవ్. ఓకే, సో దీని క్యారెక్టరిస్టిక్స్ చూసుకుంటే డిసెంట్రలైజేషన్ అంటే మనకు తెలుసు. సో ఏది ఉండదు కంట్రోల్ చేయడానికి అని చెప్పేసి, రైట్. ఎలిమినేట్ సింగిల్ పాయింట్స్ ఆఫ్ ఫెయిల్యూర్, ఎన్హాన్సింగ్ రబస్నెస్ అండ్ ఫాల్ట్ టాలరెన్స్ అంటే మిస్టేక్స్ జరగకుండా ఉంటాయి అనమాట. నెక్స్ట్, రిసోర్స్ షేరింగ్ అంటే ఇంక్రీజెస్ రిసోర్స్ అవైలబిలిటీ అండ్ యూటిలైజేషన్ అక్రాస్ ది నెట్వర్క్. స్కేలబిలిటీ అని అంటే అవైలబుల్ ఫర్ లార్జ్ నెంబర్ ఆఫ్ గ్రూప్స్ అండ్ లార్జ్ నెంబర్ ఆఫ్ నోడ్స్ ఆల్సో. సెల్ఫ్ ఆర్గనైజేషన్, పీర్స్ ఆర్గనైజ్ దెమ్సెల్వ్స్ అండ్ మేనేజ్ నెట్వర్క్ కనెక్షన్. సో ఇక్కడ సెల్ఫ్ ఆర్గనైజేషన్ అంటే ఏంటి, వాటంతట అవే అనమాట. పీర్ అంటే గ్రూప్ అనుకోండి, ఆ గ్రూప్ వాటంతట అదే ఆర్గనైజ్ చేసుకుంటుంది, ఆ కమ్యూనికేషన్ అనేది క్యారీ ఆన్ చేస్తుంది. ఓకే, ఇది సెంట్రలైజ్డ్ కాదనమాట, డిసెంట్రలైజ్డ్ ఇవి, దాన్ని మనం సెల్ఫ్ ఆర్గనైజేషన్ అంటాం. ఇవి క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ పీర్ టు పీర్. నెక్స్ట్ దీని అడ్వాంటేజ్ చూసుకుంటే ఫాల్ట్ టాలరెన్స్, ఎటువంటి మిస్టేక్స్ జరగవు అనమాట. ఓకే, నెక్స్ట్ కాస్ట్ ఎఫిషియన్సీ అంటే రెడ్యూసెస్ నీడ్ ఫర్ ఎక్స్పెన్సివ్స్. అంటే మనకు సర్వర్స్ కావాలంటే వాటికి కొంచెం ఎక్స్పెన్సివ్ కావాలి, సో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఆ సర్వర్స్కి మనకు కొంచెం కాస్ట్ తక్కువ ఇస్తాయి అనమాట దీనివల్ల. ఓకే, స్కేలబిలిటీ, నెట్వర్క్ ఇన్ గ్రూప్ సీమ్లెస్లీ యాజ్ మోర్ పీజన్. సో ఇప్పుడు గ్రూప్స్ ఎక్కువైతున్న కొద్ది ఏమవుతుంది, నెట్వర్క్ అనేది కొంచెం ఫాస్ట్ అవుతుంది, రైట్, అలా అనమాట. ప్రైవసీ అండ్ అటానమీ, యూఎస్ హ్యావ్ కంట్రోల్ ఓవర్. సో ఇక్కడ ఎటువంటి లీకేజ్ ఉంటుంది అనమాట. ఓకే, ప్రైవసీ ఉంటుంది డేటా మొత్తం, రైట్. ది అడ్వాంటేజ్ ఏంటంటే సెక్యూరిటీ ఛాలెంజెస్, అప్పుడప్పుడు అథెంటికేషన్ జరగకపోవచ్చు, అంటే సెక్యూరిటీ ఉండకపోవచ్చు అనమాట ప్రాపర్, అప్పుడప్పుడు, నాట్ ఆల్ ద టైమ్. పర్ఫార్మెన్స్ వేరియబిలిటీ, సమ్ టైమ్స్ ఇక్కడ పర్ఫార్మెన్స్ అనేది లో ఉండొచ్చు, సమ్ టైమ్స్ హై ఉండొచ్చు.
ఓకే, అది మన ఫీల్డ్స్ అవైలబిలిటీ బేస్ చేసుకొని. సపోజ్ కొన్ని లైక్ స్మాల్ నెంబర్ ఆఫ్ ఫీల్డ్స్ ఉన్నాయి అనుకుందాం, ఒక 3 or 4 ఉన్నాయి అనుకుందాం, అప్పుడు ఏమవుతుంది, ప్రాసెస్ అనేది స్లో అవుతుంది. అదే దాని సెంట్రలైజ్ సర్వర్ ఉంది అనుకో, సర్వర్ ఎట్లయినా ఫాస్ట్గా పంపిస్తుంది. బట్ ఇక్కడ ఏమంటున్నావు, డిసెంట్రలైజ్డ్ సర్వర్, రైట్? సో అప్పుడు పీస్ తక్కువ ఉన్నాయి అనుకో, పీస్ తక్కువ ఉంటే ఏమవుతుంది, ప్రాసెస్ కూడా తక్కువ స్లో అవుతూ ఉంటుంది. సో అది పర్ఫార్మెన్స్ వేరియబిలిటీ, పర్ఫార్మెన్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట, అప్పుడప్పుడు స్లో అప్పుడప్పుడు ఫాస్ట్. నెక్స్ట్ కాంప్లెక్సిటీ, మేనేజింగ్ డేటా కన్సిస్టెన్సీ అండ్ నెట్వర్క్ కోఆర్డినేషన్ వితౌట్ సెంట్రల్. సో కాంప్లెక్సిటీ అంటే ఏంటి, ఇక్కడ మనకు నెట్వర్క్ని మొత్తం మేనేజ్ చేసుకుంటారు అనమాట. ఏంటి, నోడ్స్ ఆర్ ఫీల్డ్స్ దెమ్సెల్వ్స్ ఎట్లా కన్సిస్టెంట్గా వితౌట్ హ్యావింగ్ ఎనీ సెంట్రల్ పవర్, సెంట్రల్ కంట్రోల్. ఎగ్జాంపుల్స్ దీనికి ఏంటంటే ఫైల్ షేరింగ్, డిసెంట్రలైజ్డ్ అప్లికేషన్స్. సో మనకి ఇప్పుడు ఫైల్ షేరింగ్ అంటే టొరెంట్స్ ఉంటాయి, యూటొరెంట్ అని ఉంటుంది. టొరెంట్లోకి వెళ్ళి మనము మూవీస్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, అప్లికేషన్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదొక ఫైల్ షేరింగ్ అనమాట. ఓకే, ఇట్ ఈస్ రన్నింగ్ వితౌట్ సర్వర్లెస్. ఓకే, లైక్ ఇట్ ఈస్ నాట్ ఏ సెంట్రలైజ్డ్, it is a decentralized network. Okay, so next topic is Napster and its legacy. Napster and its legacy. సో Napster అంటే సింపుల్గా ఇక్కడ మనకు మ్యూజిక్ షేరింగ్ అనేది అప్పుడు ఎవాల్యుయేట్ అయింది అనమాట, అప్పుడే క్రియేట్ అయింది అనమాట. సపోజ్ ఇప్పుడు మనం మ్యూజిక్ ఇలా షేర్ చేసుకుంటున్నాము, ఇప్పుడు మనకు గూగుల్ డౌన్లోడ్ చేసుకుంటున్నాం, బట్ ఒకప్పుడు షేర్ చేసుకోనికి మనము డైరెక్ట్ బ్లూటూత్ ఆర్ ఎనీ అదర్ సోర్సెస్ అనమాట. లైక్ కానీ ఇప్పుడు మనం ఎలా మ్యూజిక్ ఎలా వింటున్నాం, లైక్ స్పాటిఫై, వింక్ మ్యూజిక్ అని చెప్పేసి ఈ ప్లాట్ఫామ్స్లో వింటున్నాం, రైట్? సో ఎవాల్యుయేషన్ ఎలా స్టేజ్ అంతా, ఎవాల్యుయేషన్ ఒక స్టేజ్ నుంచి ఒక స్టేజ్ లాగా డెవలప్ అయింది అనమాట. సపోజ్ ఇప్పుడు హ్యూమన్ ఎవాల్యుయేషన్ ఏంది, ఫస్ట్ హంటింగ్ నుంచి నెక్స్ట్ లైక్ ఫార్మింగ్ నుంచి ఇండస్ట్రియలైజేషన్ నుంచి ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సో అలానే ఇక్కడ మ్యూజిక్ కూడా ఏమైంది అంటే లైక్ ఒక్కొక్క స్టేజ్ నుంచి ఒక్కొక్క స్టేజ్గా డెవలప్ అయింది అనమాట. సో ఇక్కడ Napster అండ్ లెగసీ. సో ఇక్కడ లెగసీ కంటిన్యూ అయింది, లెగసీ అంటే తన కంటిన్యూషన్, ఆ పార్ట్ కంటిన్యూ అయిందనే చూసాము. ఓకే, సో Napster మీన్స్ ద బర్త్ ఆఫ్ డిజిటల్ మ్యూజిక్ షేరింగ్. డిజిటల్ మ్యూజిక్ మనం షేర్ చేసుకునేటప్పుడు ఇదన్నమాట, ఇది ఆ ఫేజ్. ఓకే, ఎప్పుడు వచ్చిందంటే 1999. ఫౌండర్స్ ఎవరంటే షాన్ ఫార్నింగ్ అండ్ సీన్ పార్కర్. ఓకే, దీని పర్పస్ ఎందుకంటే ఎనేబుల్ పీర్ షేరింగ్ ఆఫ్ MP3. సో ఇక్కడ మ్యూజిక్ ఫైల్స్ని MP3 ఫైల్స్ ఉంటాయి కదా, వాటిని గ్రూప్ టు గ్రూప్, లైక్ ఇప్పుడు ఒక దగ్గర ఒక డివైస్ నుంచి ఒక డివైస్ షేర్ చేసుకోవాలి అని అంటే అప్పుడు పర్పస్ అనమాట దీన్ని. ఇన్ దాట్ ఫేజ్ ఏంటి 1999. ఓకే, పీక్ యూజర్స్ నార్మల్గా 1.5 million యూజర్స్ అనే వాళ్ళు యూజ్ చేసుకున్నారు అనమాట. ఓకే, షట్ డౌన్ వచ్చేసి 1999లో ఇది స్టార్ట్ అయింది, లాంచ్ అయింది. బట్ క్లోజ్ అయింది ఎప్పుడంటే 2001లో. ఎందుకంటే కొన్ని లీగల్ ఛాలెంజెస్ అనమాట. ఓకే, కొన్ని కాపీరైట్స్ కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, రైట్? అలా నెక్స్ట్ దీంట్లో అక్కడ లీగల్ ఛాలెంజెస్ కదా, ఆ ఛాలెంజెస్ ఏదో చూసుకున్నామంటే ఎందుకు క్లోజ్ అయింది చూసుకుందాం. లీగల్ బ్యాటిల్స్ అండ్ షట్ డౌన్ అంటే కొన్ని లా సూట్స్ అనమాట. లైక్ యాజ్ ఐ సెడ్ కాపీరైట్. సపోజ్ ఇప్పుడు నా పాటని ఇంకొక డిఫరెంట్ ప్లాట్ఫామ్లో షేర్ చేసుకుంటాను అంటే అది కాపీరైట్ కదా, రైట్? నెక్స్ట్ కోర్ట్ రూలింగ్. Napster వాజ్ ఫౌండ్ లియబుల్ ఫర్ కంట్రిబ్యూటరీ అండ్ విసేరియస్ ఇన్ఫ్రింజ్మెంట్. సో అక్కడ కాపీరైట్కి లైక్ మనము పాలసీస్ని ఫాలో కాకుండా అన్ఫాలో అగేన్స్ట్ వెళ్తున్నాం అనమాట. సో దానికోసం ఇక్కడ కోర్టు కూడా ఇచ్చేసింది యూ షుడ్ షట్ డౌన్ అని చెప్పేసి. ఓకే, అవుట్కమ్ సర్వీస్ వాజ్ షట్. సో అక్కడ ఇట్లా దీనివల్ల కేసు ఫైల్ అవ్వడం వల్ల, కోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం వల్ల ఏమైందంటే 2001లో ఇది స్టాప్ అయిపోయింది అనమాట. ఓకే, నెక్స్ట్ దీన్ని ఎవల్యూషన్ చూసుకున్నట్లయితే 2002లో అసెట్స్ రిక్వైర్డ్ బై Roxio. సో 2001లో ఇది క్లోజ్ అయింది. బట్ ఇవి Roxioకి వాళ్ళకి ఇది అవసరం అనమాట. బట్ రీలాంచ్ చేసిర్రు, అది లెజిటిమేట్ అంటే లీగల్గా రీలాంచ్ చేసిర్రు. బట్ సమ్ టైమ్స్ ఇట్ గాట్ ఫెయిల్డ్. ఓకే, 2008లో బెస్ట్ బైక్ అవసరం అనమాట ఇది. 2011లో మెర్జ్డ్ విత్ Rhapsody. సో ఇది కొలాబరేషన్ అనమాట, కొలాబరేషన్ విత్ Rhapsody. సో ఇక్కడ ఇది ఒక ప్లాట్ఫామ్ అది. ఓకే, రైట్. 2020లో అక్వైర్డ్ బై Melody. నెక్స్ట్ 2025 ఇప్పుడు సోల్డ్ టు ఇన్ఫినిటీ రియాలిటీ $207 million. ఓకే, $207 million అంటే ఎంత ఉంటుందో ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. సో 1999లో ఎవాల్యుయేట్ లాంచ్ అయింది, స్టార్ట్ అయింది. 2025 లైక్ ఇట్ టుక్ టైమ్ అనమాట, రైట్? నెక్స్ట్ లాస్టింగ్ ఇంపాక్ట్ ఆన్ ద మ్యూజిక్ ఇండస్ట్రీ. సో దానివల్ల ఇప్పుడు ఎంత ఇంపాక్ట్ ఉంది అనేది చూసుకోవచ్చు అనమాట మనం. ఓకే, రైట్. సో ఇది స్టంట్. నెక్స్ట్ ఆర్టిస్ట్ ఎంపవర్మెంట్. ఎనేబుల్డ్ ఇండిపెండెంట్ ఆర్టిస్ట్ టు రీచ్ ఆడియన్సెస్ డైరెక్ట్లీ బైపాసింగ్ ట్రెడిషనల్ గేట్ కీపర్. సో ఇక్కడ మనం ఇప్పుడు ఆడియన్సెస్కి రీచ్ అవ్వాలి ఇది అంటే మనం సింపుల్ రీచ్ అవ్వచ్చు, రైట్? అట్లా ఇప్పుడు నేను ఒక కొత్త సాంగ్ని రిలీజ్ చేసుకున్నప్పుడు ఆడియన్స్కి రీచ్ అవ్వాలంటే బై యూజింగ్ దిస్, నేను స్పాటిఫైలో పోస్ట్ చేసేసుకుంటాను, నేను వింక్లో పోస్ట్ చేసేసుకుంటా, లేదా అదర్ మ్యూజిక్ ప్లాట్ఫామ్స్లో పోస్ట్ చేసేసుకుంటా. అప్పుడు ఏమవుతుంది, నా సాంగ్ మొత్తం తెలిసిపోతుంది, రైట్? అలా అనమాట. ఓకే, ఆర్టిస్ట్ ఎంపవర్మెంట్. ఆర్టిస్ట్ కూడా ఇక్కడ ఎంపవర్ అయిపోతారు. లీగల్ ప్రెసిడెంట్స్. సెట్ ఇంపార్టెంట్ లీగల్ ప్రెసిడెంట్స్ ఫర్ కాపీరైట్. అదొకటే కాకుండా కొన్ని లీగల్ రూల్స్, పాలసీస్ ఉంటాయి అనమాట. ఇప్పుడు నా సాంగ్ కొన్ని కాపీరైట్స్, ఈ సాంగ్ని ఇంకొకరు యూజ్ చేసుకోకూడదు. ఓకే, ఇప్పుడు వీడియో మేకింగ్ ఉంది, వీడియో మేకింగ్ని కూడా యూజ్ చేసుకోవద్దు, బట్ కొన్ని ప్లాట్ఫామ్స్లో యూజ్ చేసుకోవచ్చు, రైట్? అలా అనమాట. ఓకే, నెక్స్ట్ కరెంట్ డెవలప్మెంట్స్ ఏంటంటే మెటావర్స్ ఇంటిగ్రేషన్. ఇప్పుడు ఏం జరుగుతుంది మ్యూజిక్లో అని అంటే, ఇప్పుడు నార్మల్గా మనకి ఏమున్నాయి, మ్యూజిక్ కన్సర్ట్స్ ఉన్నాయి, వర్చువల్ మ్యూజిక్స్ ఉన్నాయి, వర్చువల్ ఆన్లైన్ మ్యూజిక్స్. ఇప్పుడు మనము మ్యూజిక్ లైవ్ కన్సర్ట్ నడుస్తూ ఉంటే మనం వీటిలో కూడా చూసుకోవచ్చు. అది
రైట్. ఇప్పుడు కరెంట్ డెవలప్మెంట్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ టాపిక్ ఇస్ పీర్ టు పీర్ మిడిల్ వేర్. సో ఇక్కడ ఈ పీర్ టు పీర్ అనేది మిడిల్ వేర్లకి యాక్ట్ చేస్తాయి అనమాట. ఓకే, మిడిల్ వేర్ ప్లాట్ఫామ్లకి యాక్ట్ చేస్తాయి. అంటే క్లయింట్ అండ్ సర్వర్ మధ్యలో, లేకపోతే ఇప్పుడు మనం 2 మొబైల్స్ మధ్య షేర్ చేసుకుంటున్నాము. సో మొబైల్కి షేర్ చేసినప్పుడు ఒక మిడిల్ వేర్లకి యాక్ట్ చేస్తాయి అనమాట. ఓకే, రైట్. ఇక్కడ అప్లికేషన్ ఈ డయాగ్రామ్ ఇస్తే మీకు అర్థమైపోతుంది. సో దిస్ ఇస్ ద మిడిల్ వేర్ అండ్ అప్లికేషన్ టు జీపీఆర్ఎస్ ఆర్ అప్లికేషన్ టు బ్లూటూత్ అలా. సో WLA అని అంటే వైర్లెస్ నెట్వర్క్, వైర్లెస్ లోకల్ ఏరియా నెట్వర్క్ అనమాట, మరి వైడ్. నెక్స్ట్ ఇక్కడ ఎట్లా యాక్ట్ చేస్తుంది ఇది అంటే పీ టు పీర్ యాజ్ మిడిల్ వేర్ అంటే ఇట్ ఇస్ అ సాఫ్ట్వేర్ లేయర్ దట్ ఫెసిలిటేట్స్ ద డెవలప్మెంట్ అండ్ ఆపరేషన్ ఆఫ్ డిసెంట్రలైజ్డ్ అప్లికేషన్స్ బై మేనేజింగ్ పీర్ ఇంటరాక్షన్స్. సో ఇక్కడ రిసోర్స్ షేరింగ్ అయినా, కమ్యూనికేషన్ ప్రోటోకాల్స్ అయినా ఇవన్నీ యూజ్ చేసుకుని ఏం చేస్తాయంటే లైక్ సెండింగ్ ద ఇన్ఫర్మేషన్ అనమాట, ఒక ట్రాన్స్ఫరింగ్ ద ఇన్ఫర్మేషన్. అది పీర్ టు పీర్ మిడిల్ వేర్ అనమాట. ఒక దాని డ్యూటీ. ఇట్ అబ్స్ట్రాక్ట్స్ ద కాంప్లెక్సిటీ ఆఫ్ డైరెక్ట్ పీర్ కనెక్షన్స్ అని. సో ఇక్కడ ఏం చేస్తారంటే ఇక హైడ్ చేస్తాయి అనమాట. ఈ నార్మల్గా మనకు కనెక్షన్స్ ఎట్లా బిల్డ్ అవుతున్నాయి అవి మొత్తం ఆ ప్రాసెస్ మొత్తం చూపెట్టారు. ఓకే, నెక్స్ట్ దీని ఫంక్షన్స్, దీని క్యారెక్టరిస్టిక్స్ చూసుకుంటే పీర్ డిస్కవరీ అండ్ మేనేజ్మెంట్, రిసోర్స్ షేరింగ్, డేటా కన్సిస్టెన్సీ అండ్ రిప్లికేషన్, సెక్యూరిటీ అండ్ ప్రైవసీ, ఫాల్ట్ టాలరెన్స్ అండ్ రిలయబిలిటీ. సో ఇక్కడ పీర్ డిస్కవరీ అండ్ మేనేజ్మెంట్ అంటే కొన్ని మెకానిజమ్స్ యూజ్ చేసుకుంటారు అనమాట. మెకానిజమ్స్ లైక్ ఏంటంటే డిస్ట్రిబ్యూటెడ్ హ్యాష్ టేబుల్స్. డిస్ట్రిబ్యూటెడ్ హ్యాష్ టేబుల్స్ అని అంటే మనకి ఇప్పుడు కీస్ ఉంటే వాల్యూస్ ఉంటాయి కదా, ఆ కీస్ అనేవి ఆ పర్ఫెక్ట్ వాల్యూస్కి మ్యాప్ చేస్తాయి అనమాట. ఓకే, సో దట్ వీ కెన్ నో ద లొకేషన్ ఆఫ్ ద వాల్యూ ఆఫ్ దట్ కీ ఆర్ వాల్యూ ఆఫ్ దట్ ఫైల్ అట్లా. ఓకే, మెయింటైన్స్ అండ్ అప్డేటెడ్ లిస్ట్ ఆఫ్ యాక్టివ్ పీర్స్ అకామడేటింగ్ డైనామిక్ నెట్వర్క్ చేంజెస్. సింపుల్. నెక్స్ట్ రిసోర్స్ షేరింగ్ అని అంటే లైక్ మనకు ప్రాసెసింగ్ పవర్ కావచ్చు, సచ్ యాజ్ ఫైల్స్, మనం ఫైల్స్ని షేర్ చేసుకోవడం కావచ్చు. ఓకే, అట్లా అనమాట అవన్నీ. డేటా కన్సిస్టెన్సీ అండ్ రిప్లికేషన్ అంటే డేటా అనేది మనకు కన్సిస్టెంట్గా స్టోర్ అవుతూనే ఉంటుంది, కన్సిస్టెంట్గా ట్రాన్స్ఫర్ అవుతూనే ఉంటుంది. ఓకే, నో లాస్ ఆఫ్ డేటా అనమాట. సెక్యూరిటీ అండ్ ప్రైవసీ అంటే ఎన్క్రిప్షన్ అండ్ డిక్రిప్షన్, అథెంటికేషన్ అనమాట. ఓకే, సో ఇప్పుడు నేను ప్రైవసీగా డేటా సైన్ చేసుకుంటున్నా, సో థర్డ్ పర్సన్కి లేకుండా, అనాథరైజ్డ్ యాక్సెస్ లేకుండా. ఓకే, రైట్. నెక్స్ట్ ఫాల్ట్ టాలరెన్స్ అండ్ రిలయబిలిటీ ఇన్కార్పొరేట్స్ మెకానిజమ్స్ టు హ్యాండిల్ PF ఫెయిల్యూర్స్ అండ్ నెట్వర్క్ పార్టిషన్స్ ఎన్షూరింగ్ కంటిన్యూస్ సర్వీస్ అవైలబిలిటీ. సో ఇక్కడ ఏంటంటే కొన్ని మెకానిజమ్స్ అనమాట సో అవి ఏం చేసి మనకి ఏమన్నా ఫెయిల్యూర్స్ ఉంటాయి కదా, ఫెయిల్యూర్స్ చేసినప్పుడు వాటి హ్యాండిల్ చేసుకోవడం అనమాట. ఓకే, దట్ ఇస్ నథింగ్ బట్ ఫాల్ట్ టాలరెన్స్. ఓకే, దీని టైప్స్ ఏంటి అంటే అన్స్ట్రక్చర్డ్ P2P మిడిల్ వేర్, ఒకటి స్ట్రక్చర్డ్ P2P. సో మిడిల్ వేర్లో మనకు ఈ P2P మిడిల్ వేర్లో మనకు 2 టైప్స్ ఉంటాయి. ఒకటి స్ట్రక్చర్డ్ P2P అండ్ అన్స్ట్రక్చర్డ్ P2P. ఓకే, ఇక్కడ అన్స్ట్రక్చర్డ్ అని అంటే మేబీ ఒక ప్రాపర్ స్ట్రక్చర్ ఏమి ఉండదు అనమాట దానికి. ఓకే, లైక్ వితౌట్ ఎనీ ప్రీ డిఫైన్ స్ట్రక్చర్. ఓకే, ఎగ్జాంపుల్ దీనికి గుంటెలా అండ్ ఇడాంకి అండ్ కాజా వీటికి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ స్ట్రక్చర్డ్ P2P మిడిల్ వేర్ చూసుకుంటే ఇట్ ఎంప్లాయ్స్ అల్గోరిథం విత్ DHTs టు ఆర్గనైజ్ బీట్స్. సో ఇదేం చేస్తారంటే అల్గోరిథమ్స్ యూజ్ చేసుకుంటారు అనమాట, లైక్ DHT అనమాట. ఓకే, సో యాజ్ వీ హ్యావ్ సీన్ బిఫోర్, సో విచ్ వీ హ్యావ్ సీన్ డిస్ట్రిబ్యూటెడ్ హ్యాష్ టేబుల్స్ అనమాట, కీస్ మ్యాప్స్ విత్ వాల్యూస్. ఓకే, దీనికి ఎగ్జాంపుల్స్ ప్యాస్ట్రీ, టాపెస్ట్రీ, స్టార్డ్. ఈ ప్యాస్ట్రీ, టాపెస్ట్రీ మీకు సపరేట్ టాపిక్స్ ఉంటే లెట్స్ సీ దట్ లేటర్. నెక్స్ట్ దీని ఫంక్షనల్ అండ్ నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ ఏంటి అంటే ఈ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్లో ఎనేబుల్స్ క్లయింట్ టు లొకేట్ అండ్ కమ్యూనికేట్ విత్ ఇండివిజువల్ రిసోర్సెస్. ఓకే, ఇక్కడ క్లయింట్స్ మనం సింపుల్గా లొకేట్ చేసుకోవచ్చు అనమాట, లైక్ ఎక్కడెక్కడ చిన్న ఫైల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అండ్ ఆ ఫైల్స్ మనం ఎప్పుడు ఓపెన్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇది సింపుల్గా హెల్ప్ చేస్తాయి అనమాట మిడిల్ వేర్ లాగా. ఓకే, నెక్స్ట్ సపోర్ట్ డైనమిక్ అడిషన్, అదొకటి కాకుండా లైక్ వెన్ ఎవర్ యూ వాంట్ అడిషన్ సంథింగ్. ఓకే, దానికి రిమూవ్ చేసుకోవాలన్న ఫైల్, దానికి యాడ్ చేసుకోవాలన్న ఫైల్స్కి రిమూవ్ చేసుకోవాలన్నా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట, వెన్ ఎవర్ అండ్ వాట్ ఎవర్. ఓకే, ప్రొవైడ్ సింపుల్ అండ్ కన్సిస్టెంట్ API. సో సింపుల్గా API కూడా ప్రొవైడ్ చేస్తాయి అనమాట, అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ ఏంటి అని అంటే ఇక్కడ మనకి గ్లోబల్ స్కేలబిలిటీ టు హ్యాండిల్ మిలియన్స్ ఆఫ్ స్పీడ్స్, లోడ్ బ్యాలెన్సింగ్ టు డిస్ట్రిబ్యూట్ వర్క్ లోడ్స్ ఈవెన్లీ. సో సింపుల్గా మనము మిలియన్స్ ఆఫ్ స్పీడ్స్ ఉంటాయి కదా, వాటిని మనం హ్యాండిల్ చేసుకోవాలంటే ఈ మిడిల్ వేర్తో మనం హ్యాండిల్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, గ్లోబల్ అంటే కంప్లీట్గా, రైట్. సో అదొకటే కాకుండా మనకు సెక్యూరిటీ కూడా ప్రొవైడ్ చేస్తాయి, సెక్యూరిటీ, అథెంటికేషన్, ఎన్క్రిప్షన్. ఓకే, లైక్ డైనమిక్ అవైలబిలిటీ టు అకామిడేట్ పియర్స్ అన్న ఆప్టిమైజేషన్ ఫర్ లోకల్ ఇంటరాక్షన్స్ అమాంగ్ నైబర్. అదొకటే కాకుండా మనకు పియర్స్ మధ్యలో ఇంటరాక్షన్స్ జరగాలి, సపరేట్ పియర్స్ ఉంటాయి, వన్ పీర్ ఉంది, సెకండ్ పీర్ ఉంది, థర్డ్ పీర్, మొత్తం 4 పీర్స్ ఉన్నాయి కదా. సో ఈ 4 పీర్స్ మధ్యలో కమ్యూనికేషన్ జరగాలన్నా, ఇంటరాక్షన్ జరగాలన్నా ఇవి చూసుకుంటాయి అనమాట. బట్ మిడిల్ వేర్, P2P మిడిల్ వేర్. ఓకే, రైట్. దీని ఆర్కిటెక్చర్ చూసుకుంటే కొన్ని ప్రోటోకాల్స్ కూడా యూజ్ చేసుకుంటాయి అనమాట, లైక్ ఎలా అంటే రూటింగ్ ఓవర్లేస్ అనమాట. రూటింగ్ ఓవర్లేస్ అంటే సపోజ్ ఇప్పుడు నేను ఒక పేరు నుంచి ఒక పేరుకి ఇన్ఫర్మేషన్ సెండ్ చేయాలి, రైట్. అది 1 నుంచి 2గా, 2 నుంచి 3గా, 3 నుంచి 4గా, ఆర్ అప్ టు N అంటే ఆ రూట్ని చెప్పేది మనకు రూటింగ్ ఓవర్లేస్ అనమాట. నెక్స్ట్ డిస్ట్రిబ్యూటెడ్ హ్యాష్ టేబుల్స్ అని అంటే లైక్ మనకు మ్యాప్స్ కీస్ ఉంటాయి కదా, కీస్ని వాల్యూస్ తోటి మ్యాప్ చేస్తుంది అనమాట. సపోజ్ 1 ఉంది, హ్యాష్ టేబుల్ 1 ఉంది, ఆ హ్యాష్ టేబుల్ 1 బాక్స్లో ఆ 1 అనేది సెకండ్ బాక్స్కి మ్యాప్ చేసింది అనుకుందాము. సో ఇలా ఏం చేస్తుంది, మ్యాప్ చేస్తుంది అనమాట. లైక్ ఈ 1కి సంబంధించిన డేటా ఎక్కడ ఉంది
అని మనం తెలుసుకోవచ్చు. దాన్ని డిస్ట్రిబ్యూటెడ్ హ్యాష్ టేబుల్స్ అంటాం. ఇది వెరీ ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ పబ్లిక్ సబ్స్క్రైబర్ అంటే ఇప్పుడు నేను వీడియో పడేస్తే మీరు ఏం చేస్తే దాన్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూసుకుంటారు, రైట్, అలా అనమాట. ఓకే, నెక్స్ట్ రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్ దీనికి ఏంటంటే జూపిటర్, ఇడావి అండ్ డేటా డిస్ట్రిబ్యూషన్ సర్వీస్ అనమాట. సో ఇక్కడ జూపిటర్ అంటే ఇట్ ఇస్ పిటి నెట్వర్క్, దాన్ని ఫాలో అవుతుంది ఇది కూడా. సో ఇక్కడ ఏంటంటే డిఫరెంట్ నెట్వర్క్స్ ఉంటాయి కదా, డిఫరెంట్ నెట్వర్క్స్. ఇప్పుడు P1 P2 సేమ్ అనుకుందాము, P1 P4 ఉంది అనుకుందాము, డిఫరెంట్ అనుకుందాం. సో ఈ డిఫరెంట్ నెట్వర్క్స్ మధ్యలో కూడా కమ్యూనికేషన్ జరుగుతాయి అనమాట. సో దాన్ని మనం జూపిటర్ అంటాం. ఓకే, సో ఇడావిలో మాత్రం మిడిల్ వేర్ అనేది కొంచెము ప్యారల్ అప్లికేషన్స్ మాత్రమే వాటి మాత్రమే జరుగుతాయి అనమాట. ఇక్కడేమో హెటరోజనస్ అంటే డిఫరెంట్. ఓకే, రైట్. నెక్స్ట్ డేటా డిస్ట్రిబ్యూషన్ సర్వీస్ అంటే మిడిల్ వేర్ స్టాండర్డ్ దట్ ఇంప్లిమెంట్స్ ఏ పబ్లిక్ సబ్స్క్రైబ్. సో ఈ డిస్ట్రిబ్యూషన్ సర్వీస్ ఏం చేస్తాయంటే మనకు పబ్లిక్ సబ్స్క్రైబ్ ఉంది కదా, ఎట్లా రన్ అవుతుంది అంటే జస్ట్ బై ద ఇంప్లిమెంటేషన్ విచ్ ఇస్ డన్ బై ద డేటా డిస్ట్రిబ్యూషన్ సర్వీస్. ఓకే, సో ద నెక్స్ట్ టాపిక్ ఇస్ రూటింగ్ ఓవర్లేస్. అదే ఇక్కడ రూటింగ్ అంటే ఏంటి, ఇప్పుడు మనకు సో డిఫరెంట్ ఫీల్డ్స్ ఉన్నాయి అనుకున్నాము, P1 P2 P3. సో అక్కడ నుంచి మనం ఇన్ఫర్మేషన్ సెండ్ చేయాలి. సో P1 నుంచి P2 P2 నుంచి P3 రైట్. ఇప్పుడు సింపుల్గా సో అదనమాట, రైట్. సో ఇక్కడ కంపోనెంట్స్ అనేవి మనకు వాట్ ఐ సెడ్ ఇప్పుడు P1 P2 P3 P4 ఉంది కదా, వాటి మధ్య ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ కోసం మనం ఏం చేస్తామనంటే సింపుల్గా ఈ రూటింగ్ ఓవర్లేస్ అనేవి మనం యూజ్ చేసుకుంటాం అనమాట. ఓకే, సో ఇక్కడ డెఫినేషన్ చూసుకున్నాము. రూటింగ్ ఓవర్లేస్ అండ్ ఫండమెంటల్ కంపోనెంట్స్ ఇన్ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్, పర్టికులర్లీ ఇన్ P2P నెట్వర్క్స్, దే సర్వ్ యాజ్ అ లాజికల్ స్ట్రక్చర్స్ దట్ ఎనేబుల్ ఎఫిషియంట్ డేటా రూటింగ్ అండ్ రిసోర్స్ అలొకేషన్ వితౌట్ రిలేయింగ్ అండ్ సెంట్రలైజ్డ్ డైరెక్టరీస్. సో ఇక్కడ సెంట్రలైజ్డ్ డైరెక్టరీస్ మీద దేని మీద డిపెండ్ అవ్వకుండా ఇక్కడ మనకు డేటా ట్రాన్స్ఫర్ రూటింగ్ అయినా, ఓకే, దెన్ నెక్స్ట్ రిసోర్స్ అలొకేషన్ అయినా ఇవన్నిటిని పర్ఫెక్ట్గా చేస్తాను అనమాట ఇండియా రూటింగ్ ఓవర్లేస్. ఓకే, సో ఇక్కడ వాట్ ఆర్ రూటింగ్ ఓవర్లేస్ అంటే మళ్ళీ సేమ్ డెఫినేషన్ ఉంటుంది. సో దే ఆర్ వర్చువల్ నెట్వర్క్స్ బిల్ట్ ఆన్ టాప్ ఆఫ్ ఫిజికల్ నెట్వర్క్స్. ఓకే, ఇవి వర్చువల్ నెట్వర్క్స్ అనమాట, ఫిజికల్ నెట్వర్క్స్ మీద ఉంటాయి. ఓకే, దే ఆర్గనైజ్ నోడ్స్ ఇన్ స్పెసిఫిక్ టోపాలజీ టు ఫెసిలిటేట్ efficient data routing. These overlays abstract the underlying physical network, allowing for scalable and fault tolerant communication. Okay, so this is a routing overlays. మనకి ఏముంది ఇప్పుడు లైక్ P2P మధ్యలో ఇన్ఫర్మేషన్ని కమ్యూనికేషన్ని ప్రాసెస్ చేసుకోనికి, ఇన్ఫర్మేషన్ని పాస్ చేసుకోనికి ఇది అవసరం అనమాట. సో దీని టైప్స్ ఏంటి అని అంటే స్ట్రక్చర్డ్ ఒకటి, అన్స్ట్రక్చర్డ్ ఒకటి. స్ట్రక్చర్డ్ అంటే మనకు ఒక ప్రీ డిఫైన్ స్ట్రక్చర్ ఉంటుంది, అన్స్ట్రక్చర్డ్ అంటే దేర్ ఇస్ నో స్పెసిఫిక్ స్ట్రక్చర్ అనేది ఇది ఉండదు అనమాట. ఓకే, ఈ స్ట్రక్చర్డ్ ఓవర్లేస్ ఏమో DHT టేబుల్స్ యూజ్ చేసుకుంటుంది. ఎగ్జాంపుల్స్ వచ్చేసి మనకు తెలుసు ప్యాస్ట్రీ టోపెస్ట్రీ అనేది చార్డ్. నెక్స్ట్ అన్స్ట్రక్చర్డ్ ఏమో గుంటెల్ అండ్ ఫ్రీనెట్. ఇక్కడనేమో స్పెసిఫిక్ స్ట్రక్చర్ ఉండదు అండ్ రూటింగ్ ఇస్ టిపికల్ యాక్చువల్ విత్ ర్యాండమ్ వాక్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ హైరార్కికల్ ఓవర్లేస్ అంటే లెవెల్ బై లెవెల్ అనమాట, లైక్ లేయర్స్. క్లస్టర్స్ ఉంటాయి, క్లస్టర్స్ లేయర్స్ ఉంటాయి, ఆ లేయర్స్లో ఇక్కడ కమ్యూనికేషన్ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఎగ్జాంపుల్ వచ్చేసి కజా, సూపర్ పీ నెట్వర్క్స్. క్యారెక్టరిస్టిక్స్ వచ్చేసి స్కేలబిలిటీ అంటే అవైలబిలిటీ ఎక్కువ ఉంటే మంచిగా ఉంటుంది. ఫాల్ట్ టాలరెన్స్ అంటే మన ఇన్ కేసు ఫెయిల్యూర్స్ అయినప్పుడు కూడా అది ఫంక్షనాలిటీ అనేది స్టాప్ కాకుండా రన్ అవుతుంది అనమాట. డైనమిక్ టోపాలజీ అంటే మనం ఎప్పుడైనా ఫైల్స్లో యాడ్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు, మాడిఫై చేసుకోవచ్చు అనమాట. లోడ్ బ్యాలెన్సింగ్ అని అంటే లైక్ వితౌట్ హ్యావింగ్ ద నెట్వర్క్ ఇష్యూస్ అనమాట, నెట్వర్క్ ప్రాబ్లమ్స్ లేకుండా, స్టోరేజ్ ప్రాబ్లమ్ లేకుండా లోడ్ బ్యాలెన్సింగ్ అనేది కవర్ అయిపోతుంది అనమాట. సెక్యూరిటీ అని అంటే లైక్ అథెంటికేషన్, అన్ఆథరైజ్డ్ యాక్సెస్ చేయకుండా ఓన్లీ ఆథరైజేషన్ వాళ్ళకి అథెంటికేషన్ యూజ్ చేసుకొని ఆ వ్యాలిడ్ యూజర్స్ మాత్రమే దానికి యాక్సెస్ తీసుకుంటారు అనమాట. ఓకే, ఇప్పుడు నేను PDF లింక్స్ పెడతా కదా, సో ఇక్కడ నాకు ఇన్ కేస్ పేమెంట్ చేస్తే దానికి నేను ఆథరైజ్డ్ యాక్సెస్ లాగా ఇస్తాను, మీకు అప్పుడు యాక్సెస్ ఇస్తాను. ఇన్ కేస్ లేదు అనుకో యాక్సెస్ ఇవ్వలేను, అదొక ఆటోమేషన్ ప్రాసెస్ అనమాట. సో డైరెక్ట్ ఆ స్క్రీన్ షాట్ పేమెంట్కి లింక్ అయిపోతుంది. సో దాంతో మీకు లింక్ అనేది సెండ్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ ఏమవుతుంది, దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ లింక్ సెండ్ అవుతుంది. సో దట్ ఈస్ నథింగ్ బట్ అన్ఆథరైజ్డ్ యాక్సెస్. అంటే అది ఆథరైజ్డ్ యాక్సెస్ ఉంటే మాత్రమే మీకు అట్లా వస్తాయి అనమాట. ఓకే, నెక్స్ట్ దీనికి ఎగ్జాంపుల్ చూసుకుంటే చార్డ్, ప్యాస్ట్రీ అండ్ టపెస్ట్రీ అండ్ బ్యాటన్, రైట్. దీని అప్లికేషన్స్ ఎక్కడ యూజ్ చేసుకుంటామంటే డిస్ట్రిబ్యూటెడ్ ఫైల్ సిస్టమ్స్లో అండ్ కంటెంట్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్స్లో, బ్లాక్ చైన్ నెట్వర్క్స్లో, డిసెంట్రలైజ్డ్ అప్లికేషన్స్లో. సో నెక్స్ట్ టాపిక్ ఈజ్ కేస్ స్టడీస్ ఫర్ ద ప్యాస్ట్రీ. ప్యాస్ట్రీ అంటే కంప్లీట్గా చూద్దాము. అసలు ప్యాస్ట్రీ ఎందుకు, ప్యాస్ట్రీ మన డెఫినేషన్స్ ఏంటి, ఎగ్జాంపుల్స్ ఏంటి అని చూసుకుందాం అనమాట. సో ప్యాస్ట్రీ ఇస్ వన్ ఆఫ్ ద పీర్ వాట్ ఇస్ దట్ రూటింగ్ ఓవర్లే. ఓకే, సో వన్ ఆఫ్ ద రూటింగ్ ఓవర్లే అనమాట ఇది. సో ప్యాస్ట్రీ ఇస్ డిసెంట్రలైజ్డ్ అంటే దెర్ ఇస్ నో కంట్రోల్ ఓవర్ దట్. ఓకే, సెల్ఫ్ ఆర్గనైజింగ్ అనమాట. సెల్ఫ్ దాని దగ్గర కంట్రోల్ చేసుకుంటుంది, ఏమైనా ప్రాసెస్ ఉన్నా కూడా కంటిన్యూ చేసుకుంటుంది. ఓకే, ఫర్ వాట్ ఇట్ డిజైన్ అంటే ఇట్ ఈస్ డిజైన్ టు సపోర్ట్ లార్జ్ స్కేల్ డిస్ట్రిబ్యూటెడ్ అప్లికేషన్స్ అనమాట. ఓకే, సో ఇక్కడ మనకు రూటింగ్ ఓవర్లేస్కి అండ్ ప్యాస్ట్రీ ఓవర్లేస్కి డిఫరెన్స్ ఏంటంటే ఇవి లార్జ్ స్కేల్ అనమాట. ఓకే, ఇప్పుడు ఎఫిషియెంట్గా ఉన్నాయి అనమాట. ఇప్పుడు గ్రూప్స్ అనేవి ఒక 100 ఉన్నాయి. సో లార్జ్ స్కేల్ కదా, సో లార్జ్ స్కేల్లో మనము రూటింగ్ని క్యారీ ఆన్ చేయాలంటే కొంచెం కష్టం. సో దానికోసం ఏంటంటే ప్యాస్ట్రీ రూటింగ్స్ అనేవి అవసరం అనమాట. ఓకే, అది
నెక్స్ట్ దీని కీ ఫీచర్స్ చూసుకుంటే దీని సైజ్ వచ్చేసి బేసిక్లీ 128 బిట్ ఉంటుంది అనమాట. ఓకే రైట్. ఇట్ ఈస్ ది ప్యాస్ట్రీ నెట్వర్క్ హ్యాస్ ఎ యూనిక్ యూనిఫామ్ ర్యాండమ్ ఐడెంటిఫైర్ ఇన్ ఎ సర్క్యులర్ 128 బిట్. ఓకే నెక్స్ట్ efficient routing. Messages are routed to the node with a nodal numerically closest to the key with an expected number of forwarding steps. ఎట్లా అంటే సో ఇక్కడ మనం ఇన్ కేస్ ఇన్ఫర్మేషన్ పాస్ చేసుకోవాలంటే కొన్ని నెంబర్ ఆఫ్ స్టెప్స్ని ఫాలో అవుతాయి అనమాట. సో దాంట్లో ఎట్లా అంటే 0 ఆఫ్ ఆర్డర్ ఆఫ్ లాగిన్ అనమాట. O ఆఫ్ లాగిన్. సో ఇది నథింగ్ బట్ ఇక్కడ ఆర్డర్ O ఆఫ్ లాగిన్ వేర్ ఎన్ ఈస్ అ నెంబర్ ఆఫ్ లైఫ్. ఓకే నెక్స్ట్ లీవ్ సెట్ మెయింటెనెన్స్. ఇక్కడ ఈచ్ నోడ్ కీప్స్ ట్రాక్ ఆఫ్ ఇట్స్ L ఇమీడియట్ నైబర్స్ అనమాట. సో ఇక్కడ నెక్స్ట్ L ఇమీడియట్ నైబర్స్ ఉంటారు కదా. సో ఇప్పుడు L ఉంది, సపోజ్ ఇప్పుడు L1 ఉంది, L2 ఉంది, అండ్ నోడ్ 1 ఉంది, నోడ్ 2 ఉంది. సో నోడ్ 1 అప్పుడు L1 క్యారీ అని అవుతుంది రైట్. సో నోడ్ 1 ఏం చేస్తానంటే L1తో ట్రాక్ పెట్టుకుంటుంది, అంటే ఎంతవరకు వెళ్ళింది, ట్రాన్స్ఫర్ అయిపోయింది, కంప్లీట్గా లేదా అని చెప్పేసి ట్రాక్ పెట్టుకుంటుంది. సో దెన్ నెక్స్ట్ N2 ఏం చేస్తే మళ్ళీ L2తో పోతుంది. ఓకే అట్లా అనమాట రైట్. నెక్స్ట్ ప్రాక్సిమిటీ అవేర్నెస్ అంటే Fastly takes into account locality in the underlying internet, seeking to minimize the distance messages travel according to scalar proximity metric like ping delay. So suppose ఇప్పుడు ప్రాక్సిమిటీ అవేర్నెస్ అంటే మనకి ఇప్పుడు అప్పుడప్పుడు పింగ్స్ అనేవి డిలే వస్తాయి, పింగ్ వస్తాయని అంటాం, డిలే వస్తుందని అంటాం. సో లైక్ ఇంటర్నెట్ ఇష్యూస్ అనమాట దీనికి. సో మొత్తం అది ప్రాక్సిమిటీ. సో ఇప్పుడు మనకు ప్రాక్సిమిటీ నెట్వర్క్ వచ్చింది అనుకో, ఆ ప్రాక్సిమిటీ నెట్వర్క్ వస్తే ఏమవుతుంది, మనకు వెబ్సైట్ అనేది ఓపెన్ కాదు, వెబ్సైట్ కాదు, ఏ అప్లికేషన్ రన్ అవ్వదు అనమాట. సో ఆ ప్రాక్సిమిటీ నెట్వర్క్ అనేది మనకు అప్లికేషన్ స్టాప్ చేస్తుంది అనమాట. ఓకేనా రైట్. Next, self-organizing and fault-tolerant. Pastry automatically adapts the arrival, departure, failure of node. సో ఇక్కడ ఇది ఏం చేస్తుంది, సెల్ఫ్ ఆర్గనైజింగ్. సో ప్యాస్ట్రీ ఏం చేస్తుంది, ప్యాస్ట్రీ అనేది ఆటోమేటిక్గా దానంతట అదే, నో సెంట్రలైజ్ అనమాట. దీనికి ఇంకో చెప్పడానికి అవసరం లేదు, దానంతట అదే. ఇన్కేస్ ఏమైనా ఫెయిల్యూర్స్ ఉంటే ఆ ఫెయిల్యూర్స్కి లైక్ ఫెయిల్యూర్ ఆఫ్ నోట్స్ ఏమైనా ఫెయిల్యూర్ అయితే వాటిని రీప్లేస్ చేయడము, లైక్ కంటిన్యూ చేయడము ప్రాసెస్ని, అదంతా చూసుకుంటాయి అనమాట. సెల్ఫ్ ఆర్గనైజింగ్. ఓకే నెక్స్ట్ ఛాలెంజెస్ ఏంటంటే దీంట్లో కొన్ని రూటింగ్ అటాక్స్, నెట్వర్క్ ఓవర్ హెడ్. రూటింగ్ అటాక్స్ ఏంటంటే రీసెర్చ్ హ్యాస్ షోన్ that P2P pastry has a social networks can be vulnerable to routing attacks which can impact the performance. సో ఇక్కడ సోషల్ ఉంటాయి కదా, సోషల్ నెట్వర్క్స్ అనేవి, ఈ సోషల్ నెట్వర్క్స్ కన్నా కొన్ని థ్రెడ్స్ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట రైట్. అట్లా నెట్వర్క్ ఓవర్ హెడ్ అని అంటే ఇక్కడ వైల్ pastry provides efficient routing, the maintenance of routing tables and leave sets can introduce network overhead. సో ఇక్కడ మనం మల్టిపుల్ నెట్వర్క్స్తో మనం మెయింటెనెన్స్ చేసి రూటింగ్ టేబుల్స్ ఇస్తున్నాం కదా, ఇప్పుడు రూటింగ్ వేస్ ఇస్తున్నాం కదా. సో ఒక రూటింగ్ పాస్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే అప్పుడప్పుడు కొన్ని లీవ్స్ అనేవి ట్రాన్సాక్షన్స్ కంప్లీట్, ట్రాన్సాక్షన్ అంటే ఇంటరాక్షన్ అనమాట. ఓకే ఇంటరాక్షన్స్ అనేవి కంప్లీట్ అవుతలేవు, కంప్లీట్ అయినప్పుడు ఏమవుతుంది, అక్కడే స్టాప్ అయిపోతుంది. సో లార్జ్ స్కేల్ అంటే కంప్లీట్గా అయిపోవాలి లార్జ్ స్కేల్ అన్నప్పుడు, అలా అనమాట. నెక్స్ట్ టాపెస్ట్రీ. ఇప్పుడు మనం ప్యాస్ట్రీ చూసినాము, ఇప్పుడు టాపెస్ట్రీ చూద్దాము. సో నథింగ్ బట్ ఇక్కడ ఏంటంటే ఫైండింగ్ ఫీల్డ్స్ అనమాట. ఓకే సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుందాము 0 నుంచి. సో ఇట్లా రావచ్చు, ఆర్ డైరెక్ట్లీ కమింగ్ టు దిస్ అండ్ ఫ్రమ్ దిస్ అలా అనమాట. సో దిస్ ఇస్ అ డయాగ్రామ్ ఫర్ ద టాపెస్ట్రీ. నెక్స్ట్ అసలు టాపెస్ట్రీ అంటే చూసుకుందాము. టాపెస్ట్రీ అది కూడా డిసెంట్రలైజ్డ్ అనమాట. సో ప్యాస్ట్రీ, టాపెస్ట్రీ అవన్నీ డిసెంట్రలైజ్డ్, సెంట్రలైజ్డ్ కాదు, వీటికి డామినేషన్ ఎవరు లేరు, అంటే కంట్రోలింగ్ ఎవరు లేదు, ఏది లేదనమాట. ఓకే సో నెక్స్ట్ Tapestry is a decentralized, self-organizing and fault-tolerant overlay network designed to support scalable and efficient routing in large-scale distributed systems. So ఇందుకు సేమ్ ఇప్పుడు ప్యాస్ట్రీ అయినా ఇదైనా కూడా మనకి ఇన్ఫర్మేషన్ని మనకు పాస్ చేసుకోనికి, లైక్ టు బిల్డ్ ద కమ్యూనికేషన్ బిట్వీన్ ద పీరియడ్స్ అండ్ టు సపోర్ట్ ఇక్కడ లార్జ్ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్ని సపోర్ట్ చేయడానికి, ఒకటే గుర్తుపెట్టుకోండి, లార్జ్ స్కేల్ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్ని సపోర్ట్ చేయడానికి ప్యాస్ట్రీ అండ్ టాపెస్ట్రీ అనేది అవసరం. ఇదేం యూజ్ చేసుకుంటారంటే DHT, నథింగ్ బట్ డిస్ట్రిబ్యూటెడ్ హ్యాష్ టేబుల్, డిస్ట్రిబ్యూటెడ్ హ్యాష్ టేబుల్ని యూజ్ చేసుకుంటారు. ఓకే సో డెవలపర్స్ ఎవరు అంటే బెన్ చాహో అండ్ లంగ్వా అండ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. నెక్స్ట్ దీని ఫీచర్స్ చూసుకుంటే రూటింగ్ మెకానిజం, నోడ్ ఐడెంటిఫైయర్స్, ఆబ్జెక్ట్ పబ్లికేషన్ అండ్ లొకేషన్, ఫాల్ట్ టాలరెన్స్. సో ఇవన్నీ మీకు ప్రీవియస్ టాపిక్గా చూసుకున్నాం ఆల్రెడీ. ఫాల్ట్ టాలరెన్స్ అంటే మన ఫెయిల్యూర్స్ ఉంటే కూడా కంటిన్యూగా రన్ అవ్వడము. డైనామిక్ నోడ్ అంటే ఇఫ్ యూ వాంట్ టు యాడ్ సంథింగ్, ఇఫ్ యూ వాంట్ టు రిమూవ్ సంథింగ్ యూ కెన్ డూ దాట్. ఓకే అంటే సెల్ఫ్ ఆర్గనైజింగ్ అనమాట. నోడ్ ఐడెంటిఫైయర్స్ అని అంటే మేము సింపుల్గా 160 బిట్ ఐడెంటిఫైయర్స్ ఉంటే వీ కెన్ అసైన్ దట్ 160 బిట్స్ టు డిఫరెంట్ నోడ్స్ అనమాట. ఓకే రైట్. ఎగ్జాంపుల్ చూసుకునే వల్ల కన్స్ట్రక్ట్ టాపెస్ట్రీ నెట్వర్క్ విత్ నోడ్స్. ఒక నోడ్లో మనకి 4 డిజిట్ హెక్సాడెసిమల్ ఐడి ఉంది అనుకుందాము. నార్మల్గా ఇప్పుడు 0325 నుంచి లైక్ నోడ్ 4598 తోని మ్యాప్ చేయాలి మనము. ఓకే దాన్ని మ్యాప్ చేయాలంటే మనం ఫస్ట్ ఏం చేస్తామంటే ఈ 0325 నోడ్ని ఎగ్జామిన్ చేసి రూటింగ్ టేబుల్తో పాటు యూజ్ చేసుకొని మనము 4598 ప్రిఫిక్స్ని చెక్ చేసుకుంటాం అనమాట, మ్యాచ్ అయిందా లేదా అని చెప్పేసి. ఓకే నెక్స్ట్ దిస్ మెసేజ్ ఇస్ ఫార్వర్డ్ టు సెలెక్ట్. సో మనకి ఏ నోడ్కి అయితే మనం సెలెక్ట్ చేసుకుంటామో ఆ నోడ్కి ఫార్వర్డ్ అయిపోతాయి అనమాట, అంటిల్ ఇప్పుడు ఈ 4598 అనేది రీచ్ అయ్యేదాకా. ఓకే అదే అప్లికేషన్స్ ఏంటంటే ఓషన్ స్టోర్, మెమో, జైన్.
బై యాక్సెస్ స్పామ్ వాచ్ అవసరం లేదు మీకు. నెక్స్ట్ అప్లికేషన్స్ కేస్ స్టడీ స్క్వేరల్. సో స్క్వేరల్ అనేది ఒకటి ఒక వాట్ ఇస్ దట్ కాల్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనమాట, ఏఐ. ఓకే, ఇక్కడ ఉంది కదా స్క్వేరల్ ఏఐ, అడాప్టివ్ లెర్నింగ్ ఇన్ యాక్షన్. సో స్క్వేరల్ ఏఐ ఇస్ అ చైనీస్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ కంపెనీ స్పెషలైజింగ్ ఇన్ ఏఐ డ్రివెన్ అడాప్టివ్ లెర్నింగ్. సో ఇది ఒక చైనా వాళ్ళ ఎడ్యుకేషన్ టెక్నాలజీ అనమాట, వర్చువల్ కంపెనీస్ అనమాట. ఓకే, ఇప్పుడు వర్చువల్ టీచింగ్ ఉంటుంది కదా, ఇప్పుడు నాకు వర్చువల్ మ్యాథ్స్ కావాలి, మ్యాథ్స్ టీచర్లు వచ్చాయన్నమాట, లైక్ ప్రాబ్లమ్స్ క్లియరింగ్ అయినా, ప్రాబ్లమ్ సాల్వింగ్ అయినా, డౌట్స్ క్లియరింగ్ అయినా మొత్తం వర్చువల్ ఆన్లైన్ అనమాట. అందుకని ఈ స్క్వేరల్ ఏఐ అనేది చైనాస్ వాళ్ళ ఎడ్యుకేషన్ టెక్నాలజీ కంపెనీ. ఓకే, రైట్. ఇట్ వాస్ ఫౌండెడ్ ఇన్ 2014 దీన్ని ఫైండ్ చేసిళ్ళు. అండ్ ద కంపెనీ ఎయిమ్స్ టు రివలనైజ్ ద ఎడ్యుకేషన్ బై ఆఫరింగ్ పర్సనల్. సో ఎందుకు అంటే కంపెనీ ఎందుకు తీసుకొచ్చిందనంటే లేకపోతే కొంతమంది అఫోర్డ్ చేస్తారు, కొంతమంది అఫోర్డ్ చేయలేరు. సో వాళ్ళు రిమోట్ అంటే ఇంటి దగ్గర ఉండి కూడా నేర్చుకోవచ్చు అనమాట. ఓకే, లైక్ విత్ ఏఐ ఆన్లైన్ వర్చువల్. దీన్ని అప్లికేషన్స్ చూసుకుంటే లైక్ ఏఐ డ్రివెన్ వర్చువల్ టీచర్ ఫర్ మ్యాథమెటిక్స్ ఒకటి, పర్ఫార్మెన్స్ కంపారిజన్ విత్ ట్రెడిషనల్ ఎడ్యుకేషన్. సో ఇప్పుడు ట్రెడిషనల్ ఎడ్యుకేషన్ అంటే మనము స్కూల్స్లోకి వెళ్ళి ఎడ్యుకేషన్ తీసుకోవడం అనమాట, దాన్ని మనము ట్రెడిషనల్ ఎడ్యుకేషన్ అంటాము. బట్ ఇప్పుడు కంపారిజన్ ఇదేమంటున్నాము వర్చువల్ అంటాం, అంటే వర్చువల్ టీచర్ ఆన్లైన్ చెప్పేస్తుంది. సో దాని చాలా డిఫరెన్సెస్ ఉంటాయి అనమాట. ఓకే, రైట్. సో ఇక్కడ గ్లోబల్ రికగ్నిషన్ అండ్ ఎక్స్పాన్షన్ అనేది ఒకటి, అవార్డ్స్, పార్ట్నర్షిప్స్, గ్రోత్. ఒకసారి మీ పాయింట్స్ చూసుకోండి, సింపుల్ ఏం లేదు ఇక్కడ. సో ఇక్కడ టీచర్ ఫర్ మ్యాథమెటిక్స్ అంటే ఏం చేస్తే మ్యాథమెటిక్స్ నార్మల్గా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడము, డౌట్స్ ఉండగా క్లియర్ చేయడము, రైట్. సో దీని రిజల్ట్స్ ఏమొచ్చినాయి అంటే నార్మల్గా అచీవ్డ్ 78.3% అక్యురసీ. సో 78.3% అక్యురసీ ఉందన్నమాట ఇది. ఓకే, రైట్. నెక్స్ట్ టాపిక్ ఇస్ ఓషన్ స్టోర్. Ocean Store is a global scale persistent data store designed to provide consistent, highly available, durable storage atop an infrastructure of untrusted servers. ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఇది ఎందుకు డిజైన్ అయింది ఓషన్ స్టోర్ అనేది, వాటి మేము ఓషన్ స్టోర్ అంటే ఇట్ ఈస్ అ గ్లోబల్ స్కేల్ పర్సిస్టెంట్ డేటా స్టోర్. సో ఓషన్ స్టోర్ అనేది మనము ఒక లార్జ్ స్కేల్ డేటాను మనం స్టోర్ చేసుకోవచ్చు అనమాట. దీంట్లో ఒక గ్లోబల్ స్కేల్ కంప్లీట్ డేటా, ఎటువంటి ఏ కైండ్ ఆఫ్ డేటాను మొత్తం మనం ఇలా షేర్ చేసుకోవచ్చు దీంట్లో ఓషన్ స్టోర్లో. సో దాంట్లో మనకు దీనివల్ల బెనిఫిట్స్ ఏంటంటే కన్సిస్టెన్సీ ఆఫ్ డేటా, ఇంటిగ్రిటీ ఆఫ్ డేటా అండ్ హైలీ అవైలబుల్ ఆఫ్ డేటా. ఓకే, నో లాస్ ఆఫ్ డేటా అనమాట, రిడెండెన్సీ ఉండదు. ఓకే, దీంట్లో మనకు అట్లనే కాకుండా సెక్యూరిటీ కూడా ఉంటుంది, లైక్ అథెంటికేషన్, క్రిప్టోగ్రఫీ టెక్నిక్స్ అనమాట. మనకు క్రిప్టోగ్రఫీ టెక్నిక్స్ అంటే ఎంక్రిప్షన్, డిక్రిప్షన్, దాన్ని మనం అథెంటికేషన్ అంటాం, అథరైజేషన్ అంటాం. ఓకే, ఇది ఓషన్ స్టోర్ అనమాట. ఓకే, సో దీనివల్ల యూజ్ ఏంటంటే ఒక బిగ్ స్టోర్లో మనం డేటా మొత్తం స్టోర్ చేసుకుంటున్నాము. సో దీనివల్ల డేటా అనేది లాస్ అవ్వదు, డేటా కన్సిస్టెన్సీ మెయింటైన్ అవుతుంది, డేటా ఇంటిగ్రిటీ మెయింటైన్ అవుతుంది, డేటా యాక్సెసిబిలిటీ అనేది సెక్యూరిటీ ఉంటుంది. ఓకే, అతను యాక్సెస్కి ఇయ్యదు. ఓకే, సో ఇన్ ఫ్యూచర్స్ చూసుకున్నాం ఇక్కడ గ్లోబల్ స్కేల్ స్టోరేజ్ అనమాట. ఎస్ఏట్ ఇక్కడ గ్లోబల్ స్టోరేజ్ అంటే కంటిన్యూస్ డేటాని మొత్తం స్టోర్ అయిపోతాయి అనమాట దీంట్లో. ఓకే, మన డిజాస్టర్ అయినా ప్రాబ్లం వచ్చినా కూడా ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకుంటుంది అనమాట, డేటా అనేది లాస్ అవ్వదు. ఓకే, నెక్స్ట్ డేటా ఫ్రాగ్మెంటేషన్ డిస్ట్రిబ్యూషన్ అంటే డేటా ఇస్ బ్రోకెన్. ఫ్రాగ్మెంటేషన్ అయితే మరి బ్రేక్ డౌన్ ఇంటూ పీసెస్. డేటా ఇస్ బ్రోకెన్ ఇంటూ ఎన్క్రిప్టెడ్ ఫ్రాగ్మెంట్స్. సో ఇక్కడ ఒక సర్టెన్ డేటా, ఒక కంప్లీట్ డేటా అనేది ఫ్రాగ్మెంట్స్గా డివైడ్ అయిపోతుంది అనమాట. అప్పుడు డివైడ్ అంటే అవి ఏమవుతుంది అంటే మల్టిపుల్ సర్వర్స్కి వెళ్ళిపోతుంది. ఓకేనా, సో అప్పుడు ఏమవుతుంది అంటే ఫాల్ట్ టాలరెన్స్ జరగదు. ఓకేలా మల్టిపుల్ సర్వర్స్కి వెళ్ళింది కదా, సో వీటిని మనం మొత్తం ఎట్లా గ్యాదర్ చేసుకోవాలంటే ఇన్ కేస్ ఇప్పుడు 4 సర్వర్స్ ఉన్నాయి అనుకుందాము. సో 4 సర్వర్స్కి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయింది, డేటా వెళ్ళిపోయింది. సో 3 సర్వర్స్ పాడైపోయినాయి, 1 సర్వర్ మాత్రమే ఉంది. సో ఈ 3 సర్వర్స్ డేటా అవసరం లేదనమాట. సో దీంట్లో దీని పీస్ నుంచి మనం మళ్ళీ కంప్లీట్ డేటాని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. రైట్. నెక్స్ట్ వర్షన్ అచీవ్ స్టోరేజ్. ఈచ్ వర్షన్ ఆఫ్ డేటా ఆబ్జెక్ట్ ఈజ్ స్టోర్డ్ ఇన్ పర్మనెంట్. సో ఇక్కడ ఏంటంటే ప్రతి డేటా యొక్క ఆబ్జెక్ట్ అనేది పర్మనెంట్గా స్టోర్ అయిపోతాయి అనమాట. ఒక రీడ్ ఓన్లీ ఫామ్ కూడా. అండ్ ఎంకోడెడ్ అంటే లైక్ ఫాలోయింగ్ ద క్రిప్టోగ్రఫిక్ టెక్నిక్స్ అనమాట, లైక్ ఎన్క్రిప్షన్, నాట్ గివింగ్ ద అన్ఆథరైజ్డ్ యాక్సెస్. ఓకే, దిస్ ఇస్ కంప్లీట్. సో ఎస్, సో నెక్స్ట్ Byzantine fault tolerant commit protocol. సో ఇక్కడ ఎన్షూర్ స్ట్రాంగ్ కన్సిస్టెన్సీ అక్రాస్ రెప్లికాస్. దీనికి మీద ప్రాబ్లమ్స్ జరిగినా కూడా కన్సిస్టెంట్ డేటా మెయింటైన్ అవ్వడానికి ఇది చూసుకుంటాయి అనమాట. ఓకే, నెక్స్ట్ ప్రొమిసియస్ కోచింగ్. ఎనీ సర్వర్ మే క్రియేట్ ఎ లోకల్ రిప్లిమా ఆఫ్ ఎనీ ఆబ్జెక్ట్, ఇంప్రూవింగ్ యాక్సెస్ స్పీడ్ అండ్ robustness టు నెట్వర్క్ ప్రొటెక్షన్. సో ఇక్కడ ప్రొమిసియస్ క్యాచింగ్ ఏంటంటే ఇన్ కేస్ ఏమైనా డూప్లికేషన్ డేటా ఉన్నా, మనకి బ్రౌజర్ డేటా ఉన్నా అని క్యాచ్ డిలీట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, రైట్. ఇది ఇంటర్స్పెక్షన్ లేయర్ ఒకటి, లైక్ మానిటర్స్ ఇంటర్నల్ ఈవెంట్స్ సచ్ యాజ్ యూసేజ్ ప్యాటర్న్స్ అండ్ నెట్వర్క్ యాక్టివిటీ అండ్ ప్రెజర్ అవైలబిలిటీ. దిస్ ఇన్ఫర్మేషన్ ఈజ్ యూజ్ టు అడాప్ట్ రీజనల్ అవుటేజెస్. సో ఇక్కడ నార్మల్గా మనకు అవుట్డేటెడ్ ఉంటాయి అనమాట, అవుటేజెస్ ఉంటాయి. సో వాటి గురించి తెలుసుకోవాలంటే మనము ఇంట్రోస్పెక్షన్ చేసుకోవాలన్నమాట, దాన్ని ఇంట్రోస్పెక్షన్ లేయర్ అంటాము. నెక్స్ట్ అప్లికేషన్ అండ్ కేసెస్ ఇక్కడ యూజ్ చేసుకుంటాం. ఇవి మీకు అవసరం లేదు,
లైక్ డోంట్ వరీ అబౌట్ దిస్. లైక్ పాండ్ ఓషన్ స్టోర్ ప్రోటోటైప్ ఒకటి. దీంట్లో ప్రోటోటైప్స్లో మనకి ఇది యూజ్ చేసుకుంటాం అనమాట. లైక్ ఇప్పుడు పాండ్ అంటే లైక్ నార్మల్గా ఓషన్ స్టోర్ లాగా. నెక్స్ట్ రిప్టైడ్ వెబ్ క్యాచింగ్ సిస్టమ్ అంటే ఇది ఒక డిఫరెంట్ మళ్ళీ. ఓకే, ఇది కోఆపరేటివ్ అనమాట. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిఫరెంట్ ఉంటుంది ఇది. ఇప్పుడు ఎట్లా అంటే నోట్స్ ఉంటాయి కదా, నోట్స్ అనేవి డైరెక్ట్గా మనం యాడ్ చేసుకోవచ్చు, రిమూవ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, రైట్. నెక్స్ట్ టైమ్ అండ్ గ్లోబల్ స్టేట్స్ ఇంట్రొడక్షన్. సో టైమ్ అంటే ఏంటి, గ్లోబల్ స్టేట్స్ అంటే ఏంటి, టైమ్ అంటే మనకు తెలుసు. సో దీనివల్ల ఛాలెంజెస్ ఏంటి, దాని ఇంపార్టెన్స్ ఏంటిది అది చూసుకోవాలి. ఛాలెంజ్ అంటే డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్ ల్యాక్ ఏ గ్లోబల్ క్లాక్. సో ఇక్కడ గ్లోబల్ క్లాక్ అనేది దీంట్లో ఉండదు అనమాట. ఓకే, రైట్. వాట్ ఇస్ మై గ్లోబల్ క్లాక్ నెక్స్ట్ టాపిక్లో చూసుకుందాం మనం. ఓకే, దిస్ ఇస్ ఇంపార్టెన్స్ ఫర్ దాట్. అండర్స్టాండింగ్ టైమ్ అండ్ గ్లోబల్ స్టేట్ అండ్ క్రూషియల్ ఫర్. సో మనకు ఈ టైమ్ని గ్లోబల్ స్టేట్ని అండర్స్టాండ్ చేసుకోవడము ఎందుకు ఇంపార్టెన్స్ అంటే డిటర్మైనింగ్ క్యాజువాలిటీ బిట్వీన్ ఈవెంట్స్. సో ఈవెంట్స్ మధ్య ఏముంది అసలు అది తెలుసుకోనికి. కోఆర్డినేటింగ్ డిస్ట్రిబ్యూటెడ్ ప్రాసెస్ అదొకటే కాకుండా మనం మల్టిపుల్ పీరియడ్స్ మధ్య ప్రాసెసెస్ని క్యారీ ఆన్ చేసుకోనికి. డిబగ్గింగ్ అండ్ డిటెక్టింగ్ అని అదొకటే కాకుండా మన ఎర్రర్స్ ఉంటే మనం డిబగ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, క్లాక్స్ ఈవెంట్స్ అండ్ ప్రాసెస్ స్టేట్స్ అంటే సో మనకి ఇక్కడ క్లాక్స్ లోకల్ క్లాక్స్ అంటే ఈచ్ ప్రాసెస్ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ ఏరియాస్ ఇటు ఓన్ ఫ్లో. సో ఇక్కడ లోకల్ క్లాక్స్ అని అంటే లైక్ ఓన్ లోకల్ క్లాక్ ఉంటాయి అనమాట. ఈవెంట్ ఆర్డరింగ్ అని అంటే విత్ ప్రాసెస్ ఆర్డర్డ్. సో ఆ పర్ఫెక్ట్ ఆర్డర్స్ బేసుకొని లైక్ హైరార్కీ దాన్ని బేస్ చేసుకొని నడుస్తూ ఉంటాయి అనమాట ప్రాసెసెస్ అనేవి. ఓకే, ప్రాసెస్ స్టేట్స్ అంటే ద స్టేట్ ఆఫ్ ప్రాసెస్ ఇప్పుడు లైక్ స్టార్టింగ్ స్టేజ్లో ఉందా, మిడిల్ స్టేజ్లో ఉందా, ఎండింగ్ స్టేజ్లో ఉందా అదనమాట. ఓకే, దాన్ని ప్రాసెస్ స్టేట్ అంటాం, స్టేట్ ఆఫ్ ప్రాసెస్. నెక్స్ట్ క్లాక్ సింక్రనైజేషన్ అంటే సమ్ టైమ్స్ మనం చేసిన ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోతుంది బట్ ఎండ్ అవుతుంది, మధ్యలో స్టక్ అయిపోతుంది అంటే సింక్రనైజ్ అవుతలేదు అంటే దట్ బట్ అసింక్రనైజ్డ్ టాస్క్, అసింక్రనైజ్డ్ ప్రాసెస్. ఓకే, సో దానికి మనము ఇది దీని ప్రాబ్లమ్స్ అండ్ సొల్యూషన్స్ వచ్చేసి క్రిస్టియన్స్ అల్గోరిథం, బెర్క్లీ అల్గోరిథం, నెట్వర్క్ టైమ్ ప్రోటోకాల్. క్రిస్టియన్స్ అల్గోరిథం అంటే క్లయింట్ సర్వర్ మోడల్ వేరే క్లయింట్ సింక్రనైజ్డ్ ఓన్ క్లాక్. సో ఇక్కడ క్రిస్టియన్స్ అల్గోరిథం ఎట్లా అంటే సో క్లయింట్ యొక్క మోడల్ని అక్కడ మన క్లయింట్ అనమాట. సో దాన్ని ఆ సర్వర్ని రీస్టార్ట్ చేసుకుంటుంది. ఓకే, లైక్ సింక్రనైజ్ చేసుకుంటారు అనమాట. ఓకే, నెక్స్ట్ బెర్క్లీ అల్గోరిథం అంటే డిస్ట్రిబ్యూటెడ్ అప్రోచ్ వేరే గ్రూప్ ఆఫ్ మెషిన్స్ అవరేజ్ దేర్ కుక్స్ అండ్ అడ్జస్ట్ అకార్డింగ్లీ. సో ఇక్కడ బెర్క్లీ అంటే ఒక గ్రూప్ ఆఫ్ అప్రోచ్ అనమాట. గ్రూప్ ఆఫ్ మెషిన్స్ ఏం చేసుకుంటారు అంటే వాటికి కావాల్సిన క్లాక్స్ని అరేంజ్ చేసుకుంటాయి, వాటికి కావాల్సిన రెస్పెక్టివ్. నెట్వర్క్ టైమ్ ప్రోటోకాల్ అంటే ప్రోటోకాల్ ఫర్ సింక్రనైజింగ్ క్లాక్స్ ఓవర్ ప్యాకెట్ స్విచ్డ్ ఆర్ వేరియబుల్ లేటెన్సీ డాటా నెట్వర్క్. సో ఇక్కడ నీకు నార్మల్గా నెట్వర్క్ టైమ్ ప్రోటోకాల్ ఏం చేస్తాయంటే లైక్ మన క్లాక్స్ని సింక్రనైజ్ చేసాయి అనమాట నీకు కావాల్సిన నెట్వర్క్ యూజ్ చేసుకొని. ఓకే, అది సో మీకు ఇది అవసరం లేదు. లాజికల్ క్లాక్స్ అండ్ ఈ క్లాక్స్ వెక్టర్ క్లాక్స్ అనేవి నెక్స్ట్ టాపిక్లో మీకు ఉంటుంది. ఓకే, లాజికల్ క్లాక్స్ అని అంటే మెకానిజమ్స్ టు ఆర్డర్ ఈవెంట్స్ ఇన్ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ వితౌట్ రిలీయింగ్ ఆన్ సింక్రనైజ్డ్ ఫిజికల్ క్లాక్స్. సో ఇక్కడ ఫిజికల్ క్లాక్స్ మీద మనం డిపెండ్ అవ్వకుండా డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ మీద రిలే అవుతాం అనమాట. ఓకే, లైక్ ఇక్కడ ల్యాంప్ అండ్ టైమ్ స్టాంప్స్ అని అంటే అసైన్స్ ఏ న్యూమరికల్ వాల్యూ టు ఈవెంట్. సో ఒక్కొక్క ఈవెంట్కి ఒక వాల్యూని అసైన్ చేస్తాయి అనమాట. ఓకే, ఒక పార్షియల్ ఆర్డరింగ్ అనమాట హైరార్కికల్గా. ఓకే, నెక్స్ట్ వెక్టర్ క్లాక్స్ అని అంటే ఇట్ ఎక్స్టెండ్స్ ల్యాంప్ పాట్ టైమ్ స్టాప్. సో ఇక్కడ మనకు లైమ్ స్టాప్ సెమ్ చేసింది, వాల్యూస్ని సైన్ చేసింది కదా. సో దీనికి అడ్వాన్స్ వర్షన్ ఏంటంటే వెక్టర్ క్లాక్స్ అనమాట. ఓకే, రైట్, అక్యురేట్గా ఉంటాయి, పర్ఫెక్ట్గా ఉంటుంది అది. సో నెక్స్ట్ గ్లోబల్ స్టేట్స్ అని అంటే గ్లోబల్ స్టేట్ ఇస్ స్నాప్ చాట్ ఆఫ్ ఎ పర్టికులర్ పాయింట్ ఇన్ ఎ టైమ్. ఓకే, ఇంక్లూడెడ్ స్టేట్స్ ఆఫ్ ఆల్ దోస్ థింగ్స్. రైట్, నెక్స్ట్ ఛాలెంజెస్ చూసుకుంటే నో షేర్డ్ మెమరీ ఆఫ్ గ్లోబ్. సో ఇక్కడ గ్లోబల్ క్లాక్లో షేర్డ్ మెమరీ ఉండదు, షేర్ చేసుకోదు మెమరీ. మెసేజ్ ఇన్ నాట్ ట్రాన్స్మిట్ లైక్ కాంప్లికేట్ ద డిటర్మినేషన్ ఆఫ్ ఎ కన్సిస్టెంట్ గ్లోబల్ స్టేట్. సో ఇక్కడ మెసేజ్ ఇట్లా ట్రాన్స్ఫర్ అయితే అని అంటే కొంచెం డిటర్మైన్ అనమాట. ఓకే, రైట్, కన్సిస్టెంట్ గ్లోబల్గా అనమాట. ఓకే, నెక్స్ట్ చాండీ ల్యాంపోర్ట్ అడిగిద్దాం. 2 మార్క్స్ కడితే అడగచ్చు, ఛాన్స్ లేదు, మేబీ ఛాన్స్ ఉంటుంది మీకు. చాండీ లైక్ దీని గురించి 2 మార్క్స్ అడిగితే ఏ మెథడ్ టు రికార్డ్ ఏ కన్సిస్టెంట్ గ్లోబల్ స్టేట్ ఇన్ ఏ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్. సో ఒక డిస్ట్రిబ్యూటెడ్ సిస్టంలో ఒక కన్సిస్టెంట్ రికార్డ్ని మనము స్టోర్ చేసుకోనికి లైక్ వాట్ ఇస్ దట్ మెయింటైన్ చేసుకోనికి అనమాట. ఓకే, బై విత్ కోఆర్డినేటింగ్ ద ప్రాసెసెస్ టు రికార్డ్ దే స్టేట్స్ అండ్ ద స్టేట్ ఆఫ్ ద ఛానల్స్ బిట్వీన్ దెమ్. సో అదొకటే కాకుండా ఆ ప్రాసెస్లో ఉన్న స్టేట్స్ కూడా బిట్వీన్ ద స్టేట్స్ అనమాట, వాటిని కూడా స్టోర్ చేసుకుంటారు. నెక్స్ట్ దీని అప్లికేషన్స్ ఏమో డిస్ట్రిబ్యూటెడ్ డిబగ్గింగ్, చెక్ పాయింట్స్ ఇవన్నీ యూజ్ చేసుకుంటాం, ఇక్కడెక్కడ యూజ్ చేసుకుంటాం ఈ అప్లికేషన్స్లో. ఓకే, రైట్. సో నెక్స్ట్ క్లాక్స్, ఈవెంట్స్ అండ్ ప్రాసెస్ స్టేట్స్. క్లాక్స్ అంటే ఏంటిది, ఈవెంట్స్ అంటే ఏంటి, ప్రాసెస్ స్టేట్స్ ఏంటంటే మనం క్లాక్స్ అంటే తెలుసు, మనకి ఎప్పుడు చూసుకున్నాం క్లాక్స్. రైట్, గ్లోబల్ క్లాక్, నార్మల్ క్లాక్, లైక్ లాజికల్ క్లాక్. రైట్, సో ఇక్కడ క్లాక్స్ అంటే ఏంటి, ఈవెంట్స్ అంటే ఏంటి, ప్రాసెస్ స్టేట్స్ అంటే మళ్ళీ సేమ్ డెఫినేషన్ అనమాట ఇక్కడ. సో ఇక్కడ క్లాక్స్లో మనకు డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్లో ఫిజికల్ క్లాక్, లాక్ సింక్రనైజేషన్, లాజికల్ క్లాక్స్. సో ఫిజికల్ క్లాక్స్ అంటే ఈచ్ ప్రాసెస్ ఓన్ లెక్. సో ప్రతి ప్రాసెస్కి ఒక లోకల్ క్లాక్ ఉంటాయి అనమాట. సో ఆ లోకల్ క్లాక్ని బేస్ చేసుకుని ఆ ఇన్ఫర్మేషన్ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, సో అప్పుడప్పుడు ఓవర్ టైం కూడా కావచ్చు డ్యూ టు సమ్ హార్డ్వేర్ ప్రాబ్లమ్స్ అనమాట. క్లాక్ సింక్రనైజేషన్ అంటే టెక్నిక్స్ లైక్ నెట్వర్క్ టైమ్ ప్రోటోకాల్
అండ్ ప్రెసిషన్ టైం ప్రోటోకాల్ అనమాట. సో ఈ టెక్నిక్స్ యూజ్ చేసుకొని మన ప్రాసెస్ మొత్తం ఆ క్లాక్స్ సింక్రనైజ్ అవుతాయి అనమాట. ఓకే, దాన్ని మనం క్లాక్ సింక్రనైజేషన్ అంటాం. లాజికల్ క్లాక్స్ అంటే సిన్స్ ఫిజికల్ క్లాక్స్ కెంట్ ఆల్వేస్ బీ పర్ఫెక్ట్లీ సింక్రనైజ్. సో ఇక్కడ ఫిజికల్ క్లాక్స్ అనేవి మొత్తం కంప్లీట్గా సింక్రనైజ్ కావన్నమాట. రైట్, అప్పుడు లాజికల్ క్లాక్స్ ఏం చేస్తాయంటే లైక్ ఆ ఈవెంట్స్ని పర్ఫెక్ట్ ఆర్డర్ చేయడానికి ఇవి హెల్ప్ చేస్తాయి అనమాట. ఓకే, రైట్. నెక్స్ట్ ఈవెంట్స్ ఇన్ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్ అంటే ఈవెంట్ ఇన్ అకరెన్సెస్ విత్ ప్రాసెస్ సచ్ యాజ్ సెండింగ్ ఆర్ రిసీవింగ్. సో ఇక్కడ నార్మల్గా ఈవెంట్స్ ఇలా జరుగుతాయి అంటే లైక్ సెండింగ్ ద మెసేజ్ అండ్ రిసీవింగ్ ద మెసేజ్ అక్నాలజ్మెంట్ అనమాట. ఓకే, లైక్ ఇప్పుడు హ్యాపెండ్ బిఫోర్ రిలేషన్. సో మనకి ఇప్పుడు ఏ అనేది బి, సో బి కంటే ముందు ఏ జరిగింది అని ఏమిటి ఇట్లా అంటే మనం ఏ టెల్స్ టు బి కంటే ముందు ఏ జరిగింది. ఓకే, రైట్. నెక్స్ట్ ల్యాంపో ట్రాన్స్పోర్ట్ టైమ్ స్టాంప్స్ ఏంటంటే అసైన్స్ న్యూమరికల్ వాల్యూ టు ఈవెంట్స్ టు ఎస్టాబ్లిష్ పార్షియల్ ఆర్డరింగ్. సో పార్షియల్ ఆర్డరింగ్ని అసైన్ చేస్తాయి అనమాట. వెక్టర్ క్లాక్స్ అంటే ఇక్కడ మనకు ల్యాంప్టాప్ లైక్ ల్యాంపో టైమ్ స్టాంప్స్ ఏం చేస్తుంది, ఎక్స్టెండ్ చేస్తుంది, అడ్వాన్స్డ్ వర్షన్ అనమాట. ఓకే, నెక్స్ట్ ప్రాసెస్ స్టేట్స్ అంటే మనం ఆల్రెడీ ప్రీవియస్ టాపిక్ చూసుకుందాం. ఇక్కడ ప్రాసెస్ స్టేట్స్ అంటే ద స్టేట్ ఆఫ్ ప్రాసెస్ ఇంక్లూడ్స్ ద వాల్యూస్ ఆఫ్ ఆల్ ఇట్స్ వేరియబుల్స్ అండ్ ద మెసేజ్ ఇట్ హ్యాస్ సెంట్ ఆర్ రిసీవ్డ్. సో ఇక్కడ ప్రాసెస్ స్టేట్స్ అంటే ప్రతి వాల్యూని ఇంక్లూడ్ చేసుకుంటాయి అనమాట, ప్రతి వేరియబుల్స్ని. సో అదొకటి కాకుండా కన్ఫర్మేషన్ తీసుకుంటాయి. ఎట్లా అంటే మెసేజ్ మనం సెండ్ చేసింది సెంట్ అయిందా లేదా ఆర్ రిసీవ్ అయిందా లేదా. ఓకే, నెక్స్ట్ స్టేట్ ట్రాన్సిషన్స్ అంటే ఇక్కడ ఏ ప్రాసెస్ స్టేట్ చేంజెస్ యాజ్ ఇట్స్ ఎగ్జిక్యూట్ ఈవెంట్స్ విచ్ కెన్ బి ఇంటర్నల్ కంప్యూటేషన్స్ ఆర్ మెసేజ్ ఎక్స్చేంజెస్. సో సింపుల్ ఇక్కడ ఏంటంటే ఈవెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అయినా లేదా ప్రాసెస్ స్టేట్లో అది చూసుకుంటాయి అనమాట. గ్లోబల్ స్టేట్ అంటే డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ ఇస్ ద కలెక్షన్ ఆఫ్ ఆల్ స్టేట్స్ ఆఫ్ ఆల్ ప్రాసెసెస్. సో ప్రతి ప్రాసెసెస్కి ప్రతి స్టేట్స్ ఉంటాయి కదా, రైట్, ఆ స్టేట్స్ మొత్తం మీద కలెక్ట్ చేసుకుంటాయి అనమాట. ఓకే, ఈ ఛాలెంజెస్ వచ్చేసి నార్మల్గా మనకు క్లాక్ డ్రిఫ్ట్ అంటే అప్పుడప్పుడు క్లాక్ లైక్ టైం వర్క్ చేసుకోకపోవడం అనమాట, అట్లా ఇంక వర్క్ అవ్వకపోవడము, డ్రిఫ్టింగ్ ఆఫ్ క్లాక్ అనమాట, క్యాజువాలిటీ, ఇవన్నీ నేను ఛాలెంజెస్. నెక్స్ట్ సింక్రనైజేషన్ ఫిజికల్ క్లాక్స్ అని అంటే సింక్రనైజింగ్ ఫిజికల్ క్లాక్స్ అండ్ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్. సారీ ఫర్ దట్, నీడ్ ఫర్ సింక్రనైజేషన్. సింక్రనైజేషన్ ఎందుకు అవసరం అని అంటే మనం చేసిన ప్రాసెస్ అనేది కంప్లీట్గా దానికి సింక్రనైజేషన్ అనేది అవసరం అనమాట. ఓకే, సో సింక్రనైజేషన్ లేకపోతే మనకి ఏం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తామంటే క్లాక్ డ్రిఫ్ట్ ఒకటి, నెట్వర్క్ లేటెన్సీ ఒకటి, ల్యాక్ ఆఫ్ గ్లోబల్ టైం ఒకటి. ఓకే, ఇవన్నీ ప్రాబ్లమ్స్ అనమాట. వితౌట్ ప్రాపర్ సింక్రనైజింగ్ ప్రాసెస్ ప్రాపర్గా లేకపోతే ఇవన్నీ ఛాలెంజెస్ ఉంటాయి. సో సింక్రనైజేషన్ ఎందుకు అవసరం అని అంటే ఇన్ ఆర్డర్ టు ఎన్ష్యూర్ కోఆర్డినేటెడ్ ఆపరేషన్స్ అనేవి పర్ఫార్మ్గా జరిగేటట్టు, లైక్ సెండింగ్ ద మెసేజెస్, రిసీవింగ్ ద మెసేజెస్. ఓకే, ఇవన్నీ అనమాట. సో దీంట్లో డయాగ్రామ్ చూసుకుని ఇక్కడ లైక్ మాస్టర్స్ స్లేవ్స్ అనమాట. సో ఇక్కడ మాస్టర్స్కి స్లేవ్ రిక్వెస్ట్ పెడితే స్లేవ్స్ రిక్వెస్ట్ని తీసుకుంటాయి అనమాట. ఓకే, రిక్వెస్ట్ అండ్ రెస్పాండ్ అట్లా. ఇక్కడ ఓవర్వ్యూ చూసుకుంటే ఎన్టీపీ అంటే నెట్వర్క్ టైం ప్రోటోకాల్, ఈ వైడ్లీ యూజ్ ప్రోటోకాల్ డిజైన్ టు సింక్రనైజ్ క్లాక్స్ అనమాట. ఓకే, క్లాక్స్ మనం సింక్రనైజ్ చేసుకోనికి ఈ ఎన్టీపీ ప్రోటోకాల్ని యూజ్ చేసుకుంటాం అనమాట. ఓకే, రైట్. సో దీని అక్యురసీ చూసుకుంటే మనకు మిల్లీ సెకండ్స్ పర్ ఇంటర్నెట్, సో అంత స్పీడ్ వస్తుంది. ఎక్కడెక్కడ యూజ్ చేసుకుంటామని అంటే సింక్రనైజేషన్ ఫర్ ఇంటర్నెట్ డివైస్లో మాత్రం యూజ్ చేసుకుంటాం. ఇది ప్రెసిషన్ టైం కంట్రోల్ అంటే లైక్ డిఫైన్డ్ బై IEEE PTP ఆఫర్స్ హయ్యర్ ప్రెసిషన్ సింక్రనైజేషన్ సూటబుల్ ఫర్ లోకల్ ఏరియా. సో అక్కడ ఏరియా నెట్వర్క్స్ని బేస్ చేసుకొని ఇక్కడ PTP అనేది అసైన్ చేశారనమాట. ఓకే, ఇక్కడ ఆపరేషన్ ఏంటంటే మాస్టర్ స్లీవ్ ఆర్కిటెక్చర్ కెన్ సింక్రనైజేషన్ మెసేజెస్. ఇక్కడ మెసేజ్ అంటే మనం సింక్రనైజ్ చేసుకోవాలి. ఓకే, ఇట్ యూటిలైజెస్ హార్డ్వేర్ టైం స్టాంపింగ్ టు రెడ్యూస్ డిలేస్. అదొకటే కాకుండా ఇప్పుడు మనకు పర్ఫెక్ట్ ఆర్డర్లో అనమాట, అండ్ మనకు పర్ఫెక్ట్ టైమింగ్లో అనమాట. ఓకే, హార్డ్వేర్ని పర్ఫెక్ట్గా యూజ్ చేసుకుంటే ఏమవుతుందంటే పర్ఫెక్ట్గా అది అయిపోతుంది వితౌట్ డిలే. ఓకే, అక్యురసీ అంటే పర్ఫెక్ట్ వితౌట్ ఎనీ డిసిజన్స్, వితౌట్ ఎనీ మిస్టేక్స్. యూజ్ కేసెస్ అండ్ టెలికమ్యూనికేషన్స్ ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. ఓకే, దిస్ ఇస్ అబౌట్ దాట్. ఇందులో లిమిటేషన్స్ కొన్ని సింపుల్. నెక్స్ట్ వర్క్ లాగైతే మనం ఆల్రెడీ చూసుకున్నాము. కన్స్ట్రక్షన్స్ అండ్ ఛాలెంజెస్. లాజికల్ టైమ్ అండ్ లాజికల్ స్టాక్స్ అని అంటే సో సింపుల్ లాజికల్ టైమ్, need for logical clock in distributed systems. So physical clocks are different. Nodes may not be synchronized, leading to inconsistency in event ordering. సో అప్పుడప్పుడు మనకు ఆర్డర్స్లో మనకు ఇన్కన్సిస్టెన్సీ ఉంటుంది అనమాట, అంటే సింక్రనైజ్ అవ్వదు ఉంటుంది కదా. సో సింక్రనైజ్ అవ్వకపోతే ఏమవుతుంది, మనకు ఇన్కన్సిస్టెన్సీలో డాటా ఉంటుంది కదా. సో దానివల్ల ఏమవుతుంది, ప్రాబ్లం అవుతుంది. రైట్, హ్యాపెండ్ బిఫోర్ రిలేషన్ చూసుకున్నాం. ఇప్పుడు A to B కంటే ముందు ఏ జరిగింది. రైట్, సో ఇఫ్ A ఈజ్ సెండింగ్ ద మెసేజ్ టు ద B, ద రిసీవ్డ్ మెసేజ్ దెన్ A to B. ఓకే, ఇప్పుడు A అనేది Bకి సెండ్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది, సో A సెండర్ B రిసీవర్ కాబట్టి B అనేది తీసుకుంటుంది. సపోజ్ B to A అయితే ఏమవుతుంది, B సెండర్ అండ్ A రిసీవర్, A to C అంటే C అట్లా. ఓకే, ఇది సింపుల్. నెక్స్ట్ ల్యాంప్ టైమ్ స్టెప్స్ అంటే ఇది. సో ఈచ్ ప్రాసెస్ మెయింటైన్స్ ఏ కౌంటర్ దట్ ఇంక్రిమెంట్స్ విత్ ఈచ్ ఈవెంట్. సో ఇక్కడ ఒకటే కాకుండా ఏం చేస్తాయనంటే ఒక్కొక్క కౌంటర్ని అలొకేట్ చేసుకుంటారు అనమాట, దాన్ని మెయింటైన్ చేస్తూ ఉంటారు అనమాట. రైట్, సో బిఫోర్ ఈచ్ ఈవెంట్ ఇంక్రిమెంట్ ద కౌంటర్. సో మనం ఈవెంట్ ముందు మనం ఏం చేస్తామంటే కౌంటర్ని ఫస్ట్ ఇంక్రిమెంట్ చేయాలి విత్ 1 ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. రైట్, విత్ 1 ఓన్లీ యూజువల్లీ, అండ్ రైటింగ్ సెండింగ్ ఏ మెసేజ్, తర్వాత మనం మెసేజ్ని రైట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ when receiving message set the counter to the maximum count. సో మనము
ఒక మెసేజ్ని రైట్ చేస్తున్నప్పుడు టైం స్పెండ్ చేసుకోవాలి క్లాక్ని. నెక్స్ట్ మనకి ఎప్పుడు రిసీవ్ అయిందో అప్పుడు కూడా టైంని నోట్ చేసుకోవాలి. ఓకే, ప్రాపర్టీస్ ఏంటంటే ఇఫ్ ఈవెంట్ ఏ బి సైమన్ దెన్ టైమ్ స్టాంప్ ఏ టైమ్ స్టాంప్ బి. ఓకే రైట్. ఇవి లిమిటేషన్స్. వెక్టర్ క్లాక్స్ దిస్ ఇస్ డిఫరెంట్. ఇవి లిమిటేషన్స్ చూసుకోండి ఒకసారి. వెక్టర్ క్లాక్స్ అంటే ఈచ్ ప్రాసెస్ మెయింటైన్స్ వెక్టర్ ఆఫ్ కౌంటర్స్ వన్ ఫర్ ఈచ్ ప్రాసెస్ ఇన్ ద సిస్టమ్. సో ప్రతి ప్రాసెస్లో మనకి ఏముంటుంది అంటే ఒక వెక్టర్ ఆఫ్ కౌంటర్ ఉంటుంది అనమాట. లైక్ వెక్టర్ క్లాక్స్లో వెక్టర్ కౌంటర్స్ ఉంటాయి కదా, అది ఉంటుంది అనమాట. ఓకే, బిఫోర్ ఈచ్ ఈవెంట్ ఇంక్రిమెంట్ ద కరెస్పాండింగ్ కౌంటర్. సో మనకు ఒక ఈవెంట్ని ఇంక్రిమెంట్ చేసుకునే ముందే, లైక్ ఈవెంట్ ప్రాసెస్ చేసుకునే ముందే ఆ కరెస్పాండింగ్ కౌంటర్ని మనము దానికి ఉన్న రెస్పెక్ట్ కౌంటర్ని మనం ఇంక్రిమెంట్ చేసుకోవాలి. ఓకే, తర్వాత మనం మెసేజ్ని రైట్ చేసుకోవాలి. సింపుల్, అన్నిటికీ ఇదే ఉంటుంది ప్రాసెస్. సో ప్రాపర్టీస్ ఇవన్నీ, లిమిటేషన్స్ ఇవి. నెక్స్ట్ ఇది హైబ్రిడ్ అంటే ఏంటిది? హైబ్రిడ్ నథింగ్ బట్ కంబైనింగ్ అనమాట. ఓకే, అది సో ఫిజికల్ లాజికల్ క్లాక్స్ని కంబైన్ చేస్తాయి అనమాట. వచ్చే ప్రాసెసెస్, వచ్చే ప్రాపర్టీస్ ఇవి, వచ్చే రూల్స్ ఇవి. నెక్స్ట్ గ్లోబల్ స్టేట్స్. గ్లోబల్ స్టేట్స్ అని అంటే ఇట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్, ఇస్ ద కలెక్షన్ ఆఫ్ ఆల్ ద లోకల్ సిస్టమ్స్. సో ఇక్కడ ప్రతి స్టేట్ని మనకు కలెక్ట్ చేసుకుంటాం అనమాట. ఓకే, ఇట్స్ ద గ్లోబల్ స్టేట్ కదా, సిన్స్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ద గ్లోబల్ స్టేట్, ఇట్ కలెక్ట్స్ ద లోకల్ స్టేట్స్ ఆఫ్ ఆల్ ప్రాసెసెస్. సో ప్రతి ప్రాసెస్ యొక్క స్టేట్స్ని ఇది చేసేసుకుంటుంది అనమాట. ఓకే రైట్. నెక్స్ట్ ఛాలెంజెస్ ఏంటంటే నార్మల్గా మనకు ల్యాక్ ఆఫ్ గ్లోబల్ క్లాక్స్ అనేవి సరిగ్గా లేకపోవడం ఒక ప్రాబ్లం ఉంటుంది. అండ్ షేర్డ్ మెమరీ యూజ్ చేసుకోకపోవడం, వీళ్ళు ప్రాపర్గా కంప్లీట్ చేసుకోకపోవడము, అన్ప్రెడిక్టబుల్ మెసేజెస్. ఓకే రైట్. నెక్స్ట్ కన్సిస్టెంట్ గ్లోబల్ స్టేట్ అని అంటే కన్సిస్టెన్సీ అని అంటే డేటా లాస్ అవ్వకుండా, డేటా లైక్ వెళ్ళకుండా, డేటా ఇంటిగ్రిటీ మెయింటైన్ అవ్వడానికి అంతా చూసుకుంటుంది అనమాట. ఓకే రైట్. స్నాప్షాట్ అల్గోరిథమ్స్ టు రికార్డ్ కన్సిస్టెంట్ గ్లోబల్. సో సింపుల్గా మనం రికార్డ్ చేసుకోవడానికి కన్సిస్టెంట్గా ఈ అల్గోరిథమ్స్ అనేవి అవసరం అన్నమాట. వితౌట్ స్టాపింగ్ సిస్టమ్ని మనం స్టాప్ చేయాల్సిన అవసరం అనేది లేదు. సో దీంట్లో అల్గోరిథం ఏంటంటే క్యాండీ ల్యాంపర్ట్ అల్గోరిథమ్. ఈచ్ ప్రాసెస్ రికార్డ్స్ ఇట్స్ ఓవర్ లోకల్ స్టేట్. సో దాని స్టేట్ అది ప్రాసెస్ చేసుకుంటారు అనమాట. ఓకే, సింపుల్ ఇప్పుడు గర్ల్స్ ఆర్ డ్రైవింగ్ దేర్ బైక్స్ అట్లా అనమాట. ఓకే, స్పెషల్ మార్కర్ యూజ్ చేసుకోవాలి. అండ్ అపాన్ రిసీవింగ్ ఎ మార్కర్ ప్రాసెస్ రికార్డ్స్ స్టేట్ ఆఫ్ ఇన్కమింగ్ ఛానల్స్. ఇవి సింపుల్ అప్లికేషన్స్, ఇవి ఛాలెంజెస్. ఇవి మీరు ఒకసారి చూసుకుంటే అయిపోతుంది పాయింట్స్. అన్నిట్లో సేమ్ పాయింట్స్ ఉంటాయి. రైట్ డిటెక్షన్, ప్రొవైడింగ్ సెక్యూరిటీ, ఓకే, అన్ఆథరైజ్డ్ యాక్సెస్ ఇస్తలేమని చెప్పేసి అవంతా ప్రొటెక్షన్. ఛాలెంజెస్ అంటే మనకి నార్మల్ ఛాలెంజెస్ అనమాట. ఓకే, డిస్ట్రిబ్యూటెడ్ డిబగింగ్ అనమాట. ఇప్పుడు డిస్ట్రిబ్యూటెడ్ డిబగింగ్ ఏంటంటే, డిబగింగ్ అంటే ఏంటిది? ఏమైనా ఎర్రర్స్ ఉంటే మనం వాటిని ఫైండ్ చేసి సాల్వ్ చేసుకోవడం, అంతే కదా. సో డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్లో కూడా మనకు ప్రాబ్లమ్స్ అనేవి జరుగుతాయి అనమాట. సో దాంట్లో మనము ఫైండ్ చేసుకొని లైక్ ఎర్రర్ని సాల్వ్ చేసుకోవడం అనమాట. ఇన్ కేసు ఏమైనా రాకపోతే అప్రోచ్ అవ్వడం. సో దాన్ని మనము డిస్ట్రిబ్యూటెడ్ డిబగింగ్ అని అంటాం. సో దిస్ ఇస్ ద డెఫినేషన్ ఫర్ దట్, రీడ్ ఇట్ డౌన్. నెక్స్ట్ కీ ఛాలెంజెస్ చూసుకుంటే దీంట్లో కన్సిస్టెన్సీ, అసింక్రనస్ కమ్యూనికేషన్, పార్షియల్ ఫెయిల్యూర్స్ అండ్ స్కేలబిలిటీ. సో ఇక్కడ కన్కరెన్సీ అని, సో ఇది క్యారెక్టరిస్టిక్స్. ఎవరి క్యారెక్టరిస్టిక్స్? దీని క్యారెక్టరిస్టిక్స్ డిస్ట్రిబ్యూటెడ్ డిబగింగ్ అనమాట. రైట్, ఒకసారి చూసుకోండి. సింపుల్ మెయిన్ బేసిక్స్ అనమాట. అవన్నీ సిన్స్ దర్ ఇస్ నో టైమ్ ఐఎమ్ గోయింగ్ విత్ రష్. బేసిక్ ప్రాక్టీసెస్ ఎక్కడంటే ఇక్కడ సిస్టమ్స్లో యూజ్ చేసుకుంటాం అనమాట. లైక్ మానిటరింగ్ అయినా, ఇంప్లిమెంట్ రోబస్ట్ మానిటరింగ్ అయినా, అక్కడక్కడ లైక్ ఆటోమేటిక్ టెస్టింగ్ అయినా, టెస్టింగ్ కోసం కూడా దీన్ని యూజ్ చేసుకుంటాం. ప్రతి దాంట్లో యూజ్ చేసుకుంటాం దీన్ని నార్మల్గా. కోఆర్డినేషన్ అండ్ అగ్రిమెంట్ ఇంట్రడక్షన్ అంటే కోఆర్డినేషన్ ఏంది, అసలు అగ్రిమెంట్ ఏంది, సో ఇంట్రడక్షన్ ఏమన్నారు అవన్నీ అనమాట. ఓకే రైట్. అప్పటి సినిమాలో మనకు తీసి ఉంటుంది. ఓకే రైట్. ఇవి ఛాలెంజెస్, ఇవి అప్లికేషన్స్. అండ్ ఇక్కడ మనకు క్లాసికల్ అగ్రిమెంట్ ప్రోటోకాల్స్, మనకి ఇక్కడ లైక్ సమ్ అగ్రిమెంట్ ప్రోటోకాల్స్ అనమాట. లైక్ ఫ్యాక్స్, 2 phase commit, 3 phase commit, 3 marks 2 marks మీకు కలిగే ఛాన్స్ ఉంటుంది. డిఫైన్ 2 phase commit, డిఫైన్ 3 phase commit, డిఫైన్ బైజెంట్ ఫాల్ట్ టాలరెన్స్, BFT. ఇవి అడిగినప్పుడు ఇక్కడ డెఫినేషన్ చూసుకోండి, డెఫినేషన్ చదవండి అండ్ రైట్ ఇట్ డౌన్. ఓకే రైట్. నెక్స్ట్ ఇన్ అప్లికేషన్స్ ఎక్కడంటే డిస్ట్రిబ్యూషన్ డేటాబేస్లో యూజ్ చేసుకుంటాం, మైక్రో సర్వీసెస్లో యూజ్ చేసుకుంటాం, అండ్ CC క్లౌడ్ కంప్యూటింగ్లో యూజ్ చేసుకుంటాం వీటిని. ఓకే, ఛాలెంజెస్ ఏంటంటే నెట్వర్క్ లాటెన్సీ, స్కేలబిలిటీ, సెక్యూరిటీ, ప్రాసెస్ ఫెయిల్యూర్స్, ఇవన్నీ. డిస్ట్రిబ్యూటెడ్ మ్యూచువల్ ఎక్స్క్లూజన్. సో మ్యూచువల్ ఎక్స్క్లూజన్ అంటే అట్ సేమ్ టైం సైమల్టేనియస్లీ రెండు. ఓకే, లైక్ షేరింగ్ మ్యూచువల్లీ, బీయింగ్ మ్యూచువల్ ఫ్రెండ్స్ అట్లా అనమాట. దీంట్లో ఛాలెంజెస్ యూజువల్గా ఏమొస్తాయంటే లైక్ కన్కరెన్సీ, అసింక్రనస్ అనమాట. అసింక్రనస్ అంటే మన ప్రాసెస్ అనేవి జరగకపోవడం టైంకి, ప్రాసెస్. స్కేలబిలిటీ అంటే దేస్ నో ప్రాపర్ స్కేలబిలిటీ, అవైలబిలిటీ. ఓకే, సో కీ అల్గోరిథమ్స్ ఏంటి అంటే ల్యాంపూర్స్ అల్గోరిథం ఒకటి, అండ్ సుజుకి కసమి అల్గోరిథం ఒకటి, అండ్ రేమండ్స్ అల్గోరిథం, మిక్వాస్ అల్గోరిథం. సో సింపుల్ పాయింట్స్ వైజ్ ఉంటే ఒకసారి చూసుకోండి. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కీ అల్గోరిథమ్స్ అంటే ల్యాంపూర్లోనేమో పర్మిషన్ బేస్డ్, అంటే టోకెన్స్ ఏమి ఉండవు అనమాట. టోకెన్స్ ఏమి ఉండవు, పర్మిషన్ బేస్డ్ అంటే నాన్ టోకెన్ బేస్డ్. మెకానిజం ఎట్లుంటుంది అని అంటే రిక్వెస్ట్ పర్మిషన్ ఫ్రమ్ ఆల్ ద అదర్ ప్రాసెసెస్. ఓకే, నెక్స్ట్ మేనేజ్ కంప్లెక్సిటీ అని అంటే ఫార్ములా 3 of n - 1.
మెసేజ్ పర్ రిక్వెస్ట్, ఒక రిక్వెస్ట్కి మనకు ఇన్ని మెసేజ్ రావాలి. సపోజ్ n = 2 అనుకుందాం, 2 - 1 ఎంత 1, 3 × 1 3. సో అట్లా అనమాట. ఓకే రైట్, ఒకసారి పాయింట్ చూసుకోండి, అంతే ఏం లేదు. సో నెక్స్ట్ టాపిక్ ఎలక్షన్స్. సెలక్షన్స్ అంటే ఇప్పుడు జస్ట్ మనం ఎట్లా ఎలక్ట్ చేసుకుంటామో, ఇక్కడ సూటబుల్ నోడ్ ఉంటుంది కదా, సూటబుల్ నోడ్, ఆ సూటబుల్ నోడ్ని ఎలక్ట్ చేసుకుంటాయి అనమాట, చూస్ చేసుకుంటాయి. ఎందుకంటే లైక్ ఇన్ఫర్మేషన్ సెండ్ చేయడమైనా, చూసుకోవడమైనా, కంట్రోల్ చేసుకోవడమైనా. ఓకే, డెఫినేషన్ చూస్తే మీకు అర్థమైపోతుంది. లీడర్ ఎలక్షన్ ఈజ్ అ ఫండమెంటల్ ప్రాసెస్ ఇన్ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్ వేర్ మల్టిపుల్ ఇండిపెండెంట్ నోడ్స్ ఆర్ ప్రాసెస్ సెలెక్ట్ ఏ సింగిల్ లీడర్ టు కోఆర్డినేట్ టాస్క్స్, మేనేజ్ రిసోర్సెస్ ఆర్ మెకానిజం. సో ఇక్కడ ఏమవుతున్నాయి అంటే మల్టిపుల్ నోడ్స్ అనేవి ప్రాసెస్ అవుతాయి అనమాట. ఓకే, ఒక సింగిల్ లీడర్ని, ఇక్కడ మల్టిపుల్ నోడ్స్ అన్ని కలిసి ఒక సింగిల్ లీడర్ని సెలెక్ట్ చేసుకుంటాయి అనమాట. ఇక ఎందుకు అని అంటే రిసోర్సెస్ని మేనేజ్ చేసుకోవడమైనా, డెసిషన్స్ని ఇంప్రూవ్ చేసుకోవడమైనా, మేక్ చేసుకోవడానికైనా, ఆ ప్రాబ్లమ్స్ని మనం సాల్వ్ చేసుకోవడమైనా, లైక్ టాస్క్స్ ఉంటాయి, రిస్క్ ఉంటుంది, లైక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేసుకోవడానికైనా. ఓకే, మనం ఇక్కడ నోట్స్ ఏం చేస్తాయంటే ఒక సింగిల్ లీడర్ని సెలెక్ట్ చేసుకుంటాయి అనమాట. దాన్ని మనం ఎలక్షన్స్ అంటాం. ఓకే, సో ఇంపార్టెన్స్ ఏంటంటే కోఆర్డినేషన్, ఫాల్ట్ టాలరెన్స్, కన్సిస్టెన్సీ. సో దీనివల్ల ఏమవుతుంది, ఇట్లా మనకు కంప్లీట్గా ఒక టాస్క్ని సింపుల్ చేస్తున్నామంటే ఫెయిల్యూర్స్ అనేవి ఉండవు, కొలాబరేషన్ కూడా మంచిగా ఉంటుంది, కన్సిస్టెన్సీ డాటా కూడా ఉంటుంది. ఓకే, కామన్ లీడర్ ఎలక్షన్ అల్గోరిథమ్స్ ఏంటి అంటే నార్మల్గా బల్లి అల్గోరిథం ఒకటి, రింగ్ అల్గోరిథం ఒకటి, రాఫ్ట్ కన్సిస్టెన్సీ ఒకటి, ప్యాక్సెస్ ఒకటి, హిజ్బర్గ్ ఇది ఒకటి. సో దీస్ ఆర్ అల్గోరిథమ్స్ ఇన్ ద వాట్ ఇస్ ఇస్ కాల్డ్ ఎలక్షన్స్ నార్మల్గా 4 అల్గోరిథమ్స్ ఇవన్నీ అనమాట. ఓకే, సో ఇక్కడ బల్లి అల్గోరిథం అంటే నోట్స్ విత్ హయ్యర్ ఐడి కీస్, లైక్ ఐడీస్. సో ఐడీస్ అంటే తెలుసు కదా మనం, ఐడి కార్డ్స్. టేక్ ప్రెసిడెన్స్. సో నోట్స్కి దేనికైతే ఎక్కువ ఐడీస్ ఉంటాయో వాళ్ళు ప్రెసిడెన్స్ తీసుకుంటే తక్కువ. ఓకే, ఇప్పుడు నోడ్ డిఫెక్ట్స్ పేజ్, ఇట్ ఇనిషియేట్స్ అండ్ ఎలక్షన్ బై సెండింగ్ మెసేజ్. సో ఇక్కడ ఇన్ కేస్ ఏమన్నా ఫెయిల్యూర్ వచ్చిందనుకో, ఆ ఫెయిల్యూర్ వస్తే మనం మెసేజ్తో యూజ్ చేసుకొని మళ్ళీ దానికి రీఅప్లై ఆఫ్ మెసేజ్ అనమాట, రీఅప్లై ఆఫ్ ఎలక్టింగ్ అట్లా కూడా చేసుకోవచ్చు అనమాట. దీనివల్ల యూజెస్ ఏంటి అంటే, ప్రోస్ ఏంటి అంటే సింపుల్ అండ్ ఎఫెక్టివ్, సింపుల్గా యూజ్ చేసుకోవచ్చు దాన్ని. అండ్ కాన్సిక్వెన్సెస్ ఏంటి అంటే హై మెసేజ్, అదొకటి కాకుండా హై మెసేజ్ అనమాట, ఓవర్ హెడ్ ఉంటుంది అనమాట దీంట్లో. రింగ్ అల్గోరిథం అంటే నోట్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ లాజికల్ రింగ్, ఒక లాజికల్ రింగ్లో నోట్స్ అనేవి అరేంజ్ అవుతాయి అనమాట. ఓకే, ఇప్పుడు ఎలక్షన్స్ ఎప్పుడైతే జరుగుతాయో మనకు అవసరం ఉన్నప్పుడు ఆ మెసేజ్ అనేది పాస్ అయిపోతుంది. ఓకే, అరౌండ్ ద రింగ్, ఆ రింగ్ మొత్తంలో మనకు మెసేజ్ అనేది పాస్ అయిపోతుంది. అండ్ ద నోడ్ విత్ హైయెస్ట్ ఐడి బికమ్స్ అ లీడర్. సో ఇక్కడ ఆ నోడ్ దేనికైతే హైయెస్ట్ ఐడి ఉంటుందో అది లీడర్ అయిపోతుంది అనమాట. ఓకే, దీనివల్ల యూజెస్ ఏంటి అంటే ఎఫిషియెంట్ మెసేజ్ పాసింగ్, అదొకటి. కాన్సిక్వెన్సెస్ ఏంటంటే రిక్వైర్డ్ స్టేబుల్ రైట్ స్ట్రక్చర్, రింగ్ స్ట్రక్చర్ అనమాట. సో దీనికి ఒక స్టేబుల్ రింగ్ స్ట్రక్చర్ అనేది అవసరం అనమాట. ఓకే, నెక్స్ట్ రాఫ్ట్ కన్సెన్సస్ అల్గోరిథం అంటే, సో ఇట్ నోట్స్ ఎలక్ట్ ఏ లీడర్ త్రూ ఏ ర్యాండమైజేషన్ అనమాట. సో ఇక్కడ రాఫ్ట్ కన్సెన్సస్ అంటే నోట్స్ ఏం చేస్తున్నాయి అని అంటే ర్యాండమ్గా లీడర్ని సెలెక్ట్ చేసుకుంటాయి అనమాట, ఎలక్ట్ చేసుకుంటాయి. సో అప్పుడు లీడర్ ఏం చేస్తారు, మేనేజ్ చేయాలి అదంతా, కన్సిస్టెన్సీ, డేటా మెయింటెనెన్స్ అనమాట. రైట్, లైక్ సెండింగ్ డేటా, రిసీవింగ్ ఎంత మనం లైక్ మేనేజ్ చేసుకోవాలి, ఎవరు ఆ లీడర్ అలా. నెక్స్ట్ ప్యాక్సెస్ అల్గోరిథంలో ఏమైతాయంటే నోడ్స్ ప్రపోజ్ వాల్యూస్ అండ్ త్రో ఎ సిరీస్ ఆఫ్ మెసేజెస్. ఓకే, నెక్స్ట్ హెస్బర్గ్ సింక్లేర్ అల్గోరిథం, మీకు 2 మార్క్స్ అడిగే ఛాన్స్ ఉంటాయి, డిఫరెంట్ ఉంది కదా నేమ్. సో నోడ్స్ ఇన్ సింక్రనస్ రింగ్ నెట్వర్క్ ఎక్స్చేంజ్ మెసేజెస్ కంటైనింగ్ దిర్ యూనిక్ ఐడీస్. సో ఇక్కడ ఏమవుతుంది, ఒక రింగ్లో, సింక్రనస్ రింగ్లో మెసేజెస్ అనేవి ఎట్లా ఎక్స్చేంజ్ అవుతున్నాయి, విత్ ద యూనిక్ ఐడి. ఓకే, అలా. నెక్స్ట్ టాపిక్ ఇస్ మల్టీ క్యాస్ట్ కమ్యూనికేషన్. ఓకే, మల్టీ కాస్ట్ కమ్యూనికేషన్ అంటే ఇట్ 1-to-1 ఆర్ మెనీ టు మెనీ కమ్యూనికేషన్స్. ఇక్కడ 1-to-1 అయినా కావచ్చు, ఆర్ మెనీ టు మెనీ అయినా కావచ్చు. అదంతా మనం ఏమంటాం అంటే మల్టీ కాస్ట్ కమ్యూనికేషన్ ఇన్ కంప్యూటర్ నెట్వర్క్స్. ఓకే రైట్, దిస్ ఇస్ దట్ మీకు కావాల్సిన పాయింట్స్ ఇవంతా కొంచెం ఒకసారి చూసుకుంటే మీకు అర్థమైపోతుంది ఇదంతా. ఓకే, how it works, how multicast works అంటే in multicast communication a sender transmits a single copy of data to multicast group address. సో ఒక గ్రూప్ అడ్రస్కి మల్టిపుల్ క్యాస్ట్ గ్రూప్ అడ్రస్కి ఒక సింగిల్ కాపీని పంపిస్తారు అనమాట. రైట్, అట్లా అందరికీ తెలిసిపోతుంది. ఓకే, ప్రోటోకాల్స్ ఏం యూజ్ చేస్తారంటే GMP, లైక్ గ్రూప్ మేనేజ్మెంట్ ప్రోటోకాల్ యూజ్ చేసుకుంటారు, ఇంటర్నెట్ అండ్ IGMP. అండ్ MLD మల్టీకాస్ట్ లిజనర్ డిస్కవరీ కూడా యూజ్ చేసుకుంటారు. ప్రోటోకాల్ ఇండిపెండెంట్ మల్టీకాస్ట్ కూడా యూజ్ చేసుకుంటారు. ఛాలెంజెస్ అంటే అన్నింటిలో కామన్ ఉంటుంది. బెనిఫిట్స్ ఏంటంటే ఇక్కడ బ్యాండ్విడ్త్ ఎఫిషియన్సీ ఎక్కువ ఉంటుంది, స్కేలబిలిటీ ఎక్కువ ఉంటుంది, ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ కన్సెన్సస్ అండ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏంటంటే కన్సెన్సస్ అని కూడా ప్రాబ్లం అనమాట. వాట్ ఇస్ ద కన్సెన్స్ ప్రాబ్లమ్స్ అరైజ్ వెన్ మల్టిపుల్ ప్రాసెస్ ఆర్ నోడ్స్ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ మస్ట్ అగ్రీ అని సింగిల్ వాల్యూస్. ఇక్కడ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టంలో డిఫరెంట్ నోట్స్ ఉంటాయి కదా, డిఫరెంట్ నోట్స్ అనేవి సింగిల్ వాల్యూ మీద ఉండకుండా డిఫరెంట్ వాల్యూస్ మీద బేస్ చేసుకుని ఉన్నాయి అనుకో, అప్పుడు ఏమవుతుంది, కన్సెన్స్ అనే ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. ఇప్పుడు ఒకటి మాట మీద ఉండి అన్ని మంచిగా ఉంటే బరాబర్ ఉంటుంది, లేదు ప్రతి నోట్ చెప్పిన ఒపీనియన్ వినాలి అంటే అది ప్రాపర్గా ఉండదు, ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. దాన్ని మనం కన్సెన్సస్ అండ్ దాని రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అంటాము. ఆ ప్రాబ్లమ్స్ ఏంటో చూసుకుంటే ఇక్కడ క్రాష్ ఫెయిల్యూర్, బయాస్ ఇంటెంట్ ఫెయిల్యూర్,
ఓకే, ఇవన్నీ దానివల్ల వచ్చే ఫెయిల్యూర్స్ అనమాట. ఓకే, సో దిస్ ఈస్ ద టాపిక్స్ ఇన్ ద యూనిట్ 3 ఆఫ్ డిఎస్ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్. సో ఇఫ్ లైక్ ద కంటెంట్ మన ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి. అండ్ నోట్స్ కావాలంటే మన డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, కామెంట్ సెక్షన్లో కూడా లింక్ ఉంటుంది. గో టేక్ ఇట్ ఫ్రమ్ ద కామెంట్ సెక్షన్ అండ్ డిస్క్రిప్షన్ సెక్షన్. Okay, and if you like the content, please do subscribe and like the video. Thanks for watching.